యేసయ్య జననం అద్భుతం అద్భుతం యేసయ్య జననం అద్భుతమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే అద్భుతమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే అద్భుతమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే అద్భుతమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే
సంతోషంగా ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదాం. లోపలిని ప్రజలంటే దేవునికి ఇష్టం లేదు. చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టాలి, ఆరాధించమన్నప్పుడు ఆరాధించాలి. నాకెందుకులే అన్నట్టు మంచిగా చూడవద్దు. అటువంటి ఆరాధన దేవునికి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాది యేసుని ప్రేమ మధురాతి మధురము కాదని పాడుచున్నాం, మనం పంచుకుందాం. హల్లెలూయా జీసస్. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము
గతించిన సంవత్సరం అంతా నా ప్రభు 12 నెలలు కాచి కావన దేవా నీకే నా ఆరాధన. 12 నెలలు నా ప్రభు నన్ను సంరక్షించిన దేవా నీకే నా స్తుతులు. 12 నెలలు నన్ను పోషించిన దేవా నీకే నా ప్రభు మహిమలు స్తుతులు ప్రభావం నీకు కలుగును గాక దేవా. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా మాట్లాడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ నా దేవా నీకు వందనాలు. ఇదిగో మీ సాధన కలుగు చేయవాడా, దుఃఖ సమయంలో ఆనంద చేయవాడా, దుఃఖమును నాట్యముగా మార్చువాడా, ఇబ్బందులు తొలగించువాడా, ఆనందమును కలుగు చేయవాడా అని ఆరాధిద్దాం ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు చాచుదాం. హల్లెలూయా. బిగ్గరగా చాచుదాం. నీ శక్తి కొరకు దేవుడి వైపు నీ చేతులు చాచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మహిమ 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 మహిమ. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా
సత్యవంతులు లోకంలో లేరు. నీలా ప్రేమించేవారు, నీలా కనికరము చూపించేవారు, నీలా చేరదీసేవారు, నీలా మాట్లాడేవారు, నీలా కాచేవారు నా ప్రభువా, నీలా నడిపించేవారు ఈ లోకంలో ఎవరు నాకు లేరు దేవా. నీవే నా ద్వితీయ దేవుడు, నీవే నా సత్యమైన దేవుడు, నీవే నా మహిమోన్నతుడవు, నీవే నా ఆదరణ నాయకుడవు తండ్రి. నీవే నా ప్రభువా నా స్తుతులకు యోగ్యుడవు తండ్రి. నీవే నా ప్రభువా నన్ను కనికరించువాడు తండ్రి. ఈ లోకపు మనుషులు నా ప్రభువా క్షణభంగరము తండ్రి. అశాశ్వతమైన కాలంలో ఉన్నాము తండ్రి. ఆ శాశ్వతమైన కాలము కోసం నా ప్రభువా ప్రాకులాడ వద్దని సెలవించావు తండ్రి. నా తండ్రి నా ప్రభు, ఎవరైతే లోకానుసారంగా ఆలోచన చేస్తున్నారు, లోకానుసారమైన తలంపులు కలిగి ఉన్నారు, అటువంటి వారికి నా విడుదల కలిగించి మనుషుల మీద ఆధారపడదు, నా పైన ఆధారపడమన్నావు తండ్రి. ఎందుకంటే నా తండ్రి మనుషుల ఆలోచన క్షణభంగురము తండ్రి. గద్దెముకు లోపడిన వ్యక్తులు నాకు ఇష్టమైన వారు కాదన్నావు తండ్రి. నీ వాక్యానికి లోపడిన వ్యక్తులు నా ప్రభువా నిన్ను స్తుతించే యోగ్యత లేదన్నావు తండ్రి. వాక్యము లోపలి వాక్యము దయచే నా ప్రభు. నీ వాక్యానుసారంగా జీవించే జీవితమును దయచే నా ప్రభువా. నీ వాక్యములో నా ప్రభు నడిచే వాక్యము దయచే నా ప్రభువా. మనుషుల్లో ఉన్న వివేకమును నా ప్రభువా, అవిధేయతను తీసివేసే నా ప్రభువా. నాయన నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. బలహీనపడిన వారిని బలపరచుము తండ్రి, స్వస్థపరచుము తండ్రి. ఈ మహిమలో వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా కుటుంబాన్ని సంరక్షించిన దేవానికి వందనాలు, మా సంఘంను సంరక్షించిన దేవానికి వందనాలు, కాపాడే దేవానికి వందనాలు, నా తల్లిని కాపాడే దేవానికి వందనాలు. యేసయ్యా నీకు వందనములు చేస్తున్నాము తండ్రి. రక్షించిన దేవానికి వందనాలు. వేలాది దూడలు నా వేళకు కొట్టిన తండ్రి, నీకు ఏమి చిరువు తీర్చుకోగలము తండ్రి. నా ప్రభువా నా తండ్రి దినమేళ పరిస్థితి చిరువు తీర్చుకోలేము దేవా. నా తండ్రి నీకు వందనాలు. నువ్వు చీపురు బట్టి వందనాలు. ఇంతవరకు నా ప్రభు మా స్థుతులపై ఆశ్రయంగా ఉన్నావు తండ్రి. ఇదిగో నా ప్రభు మందిరంలో అడుగు పెట్టిన పడిగా విడుదల మాట్లాడము తండ్రి. ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపబడును గాక, నీ శక్తితో నింపబడును గాక, నీ మహిమతో నింపబడును గాక నా ప్రభువా. ఎవరు ఏ అవసరాల కోసమో నా ప్రభువా నాయన మందిరంకు వచ్చి ఉన్నారు, ఆశగా ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ప్రభువా నీ దాసుని బట్టి నా ప్రభు ఆత్మతో నింపి నా ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. వాక్యం దర్శించడం ప్రార్థిస్తున్నాం, త్వరపెట్టి నడిపించము తండ్రి. నా ప్రభువా నాయన అవివేకముగా ఆలోచన చేస్తున్న ఆలోచనలు యేసు నామములో తొలగిపోవును గాక నా ప్రభువా. ఇదిగో ఆఖరి మాసంలో ఉన్నాము తండ్రి. ఈ యొక్క నా ప్రభువా నూతన సంవత్సరంలో అడుగుపెట్టక ముందే మా పాపని సమస్తము గతించిపోవును గాక, పాత తలంపులు గతించిపోవును గాక, పాత పనులు తొలగిపోవును గాక, పాత ఆలోచనలు తొలగిపోవును గాక, సమస్తము నూతనమవును గాక, నూతనమైన ఆలోచనలు నూతనమైన పనులు చేపట్టును గాక, నూతనమైన తలంపులు కలుగును గాక నా ప్రభువా. నాయన నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. ఇగో గతించే సంవత్సరం అంతా కాచి కాపాడావు, నీకు వేలాది వందనం చెల్లిస్తున్నాం. ఇది మొదలుకి ప్రభువా ఈ క్రిస్మస్ దినం వరకు నా ప్రభువా మేము చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో నువ్వు నీ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ప్రభువా నా తండ్రి రావడం త్వరపెట్టి నడిపించి మహిమ పొందని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన ప్రభు ఆటంకములు యేసు నామములో తొలగిపోవును గాక నా ప్రభువా. వచ్చి దీవించి ఆశీర్వదించి వారితో ముఖాముఖిగా వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఒకసారి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారం అంతా మనము గత నెలలో కూడా అద్భుత రీతిగా దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నాం. పోయిన వారాన్ని మనం ధ్యానించిన అంశాన్ని ప్రతి వారము మనము మరొకసారి గుర్తు చేసుకుంటాం. ఎవరికన్నా గుర్తుందమ్మా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంది ఏం సౌండ్ వస్తలేదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్. కొంచెం గట్టిగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, అయితే మనం గమనించాం, చాలా విషయాలు మనం చూసాం. మన యొక్క దృక్పథము, చూసే విధానము ఎలా ఉండాలి, ఏం చూస్తున్నాము, దేవుడు మనలను ఎలా చూస్తున్నాడు, మనము ఇతరులను ఎలా చూస్తున్నాం అనే విషయాన్ని దేవుడు వాక్య వెలుగులో మనం గమనించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక శిల్పకారుడు ఎలాంటి దృక్పథం కలిగి చూస్తాడు,
అనే విషయాన్ని, అలాగే మన పరమ తండ్రి ఎలాంటి దృక్పథంతో నిన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని మనము చూసాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ నెలమ్మా? డిసెంబర్ నెల. దీనికి స్తోత్రం. హల్లెలూయా. డిసెంబర్ నెలలో మనము అంటే దాదాపుగా 25th సంవత్సరాన్ని లాస్ట్ మంత్లో ఉన్నాం. అవునా? ఓకే, దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ విధంగా చూడండి, మొదటి లాస్ట్ నెలకు వచ్చేసినాం. ఆటోమేటిక్గా 25వ సంవత్సరము 2025 సంవత్సరం కంప్లీట్గా దగ్గరికి వచ్చింది. అంటే ఎంతో త్వరగా దినాలు గడిచిపోతున్నాయి. చూడండి, మనం కూడా త్వరగా దేవుని యొక్క కార్యాలను మనము మన ద్వారా జరిగించాలని ఆశతో ఎదురు చూడాలి. నూతన సంవత్సరంలో ఒక నెల తర్వాత మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. 26th. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇది ఈ నెలలో మొదటి ఆదివారం. మనము డిసెంబర్ నెలలో మొదటి ఆదివారంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా కూడా, ఈ సీజన్ అంతా కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన ఎలా వచ్చాడు, ఈ లోకానికి ఏ ఉద్దేశంతో ఆయన వచ్చాడు, ఎలా నెరవేర్చాడు అనే విషయాలను అనేక రీతిలుగా మనము తెలుసుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద సంబరం, ప్రపంచమంతా కూడా చాలా చక్కటి అద్భుతమైన ఆనందంతో సంబరాలు జరుపుకునే ఈ యొక్క నెల అంతటిని బట్టి దేవునికి వందనాలు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు ఒక నూతనమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఒక రీతిగా, అంటే ఇంతకుముందు మనం చాలాసార్లు విన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతిదినము ప్రతిరోజు మనం చదువుతున్న ప్రతిసారి అది రెవల్యూషను మనల్ని వేరే విధంగా నడిపిస్తూ ఉంటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఈ దినం కూడా కొత్త విధానంలో మనం ఒకసారి ఆలోచన కలిగి దీని వాక్య వెలుగులో ఒక విషయాన్ని తెలుసుకుందాం. దీనికి స్తోత్రం. అదేంటంటే తెలుగులో మనము దాన్ని ఇంగ్లీష్లో మాత్రం హౌ టు, అంటే కంఫర్ట్ జోన్లో నుంచి ఎలా మనం బయటికి రావాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సౌకర్యవంతమైన జీవన విధానంను కొనసాగుతున్న మనము దానిలో నుంచి ఎలా బయటికి రావాలి. అయితే వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, మరి మనం ఎలా దాన్ని సౌకర్యవంతమైన జీవితం ఎలా ఉంటుంది, లేదా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు నడుస్తున్నప్పుడు ఇంకా అద్భుతాలు ఎలా జరుగుతాయి అనే విషయాలను మనము ఈరోజు దేవుని వాక్య వెలుగులో చూద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా అయితే మనకు తెలుసు, మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు సౌకర్యవంతం అంటే పూర్వకాలంలో అన్ని అవసరాలు, అంటే మనకు కావాల్సిన అన్నీ కూడా అందుబాటులో ఉండకుండే. ఒక్కొక్కసారి వాటర్ కావాలంటే బావి వెళ్ళి, తర్వాత చేదుడు బావి ఉంటే చేదుకొని మనం తిరిగి రావాల్సిన అవసరం ఉండింది. ఇప్పుడు అలాంటివి లేకుండా ఏమైనా అంటే ఈజీగా బటన్ నొక్కితే జస్ట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమొస్తున్నాయమ్మా, నీళ్ళు వస్తున్నాయి. ఇంట్లో మనం ఇళ్ళవాళ్ళ దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడ మనము వాడుతున్నాం. అంటే మామూలుగా చెప్తున్నా, అంటే మనం సౌకర్యం కొరకు ఎంతనన్నా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి అయితే ఇక్కడ చాలాసార్లు ఏం చేస్తామంటే మనం మన జీవన విధానాన్ని ఎలా కొనసాగిస్తున్నాం, దేవుని తెలుసుకున్న తర్వాత మనం ఎలాగ మార్పు చెందుతూ వచ్చాం అని మనం గమనిద్దాం ఒకసారి. చూడండి, అబ్రహామును మనం గమనిస్తే ఆయనకు దేవుడు మాట్లాడినప్పుడు ఆయన నడిచాడు, ఆయన ఎలా అభివృద్ధి చెందాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత చాలాసార్లు కూడా మనం కూడా ఏం చేస్తామంటే మనం కూడా కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, అబ్బా ఎంత మంచిగా ఉందిరా, మంచి హాయిగా ఇలాంటి ఒక ఉద్యోగం, తర్వాత మంచి జీతం, లేకపోతే మంచి పని, ఇంతకు మించింది ఏది నాకు వద్దు అన్నట్టుగా మనం ఉంటాం. అంటే మనం ఉన్న పరిస్థితిలో అది ఏం చేస్తున్నా అబ్బా చాలు అన్నంత ఆలోచన కలిగి మనం జీవిస్తుంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా.
సో కానీ అంటే అది ఏమంటాం, ఏదంటే సౌకర్యంగా జీవిస్తున్నాం. అబ్బా ఇంకా చాలు, ఇంతకు మించిందిగా మనకు వద్దురా అన్నంతగా కొన్నిసార్లు మనల్ని తృప్తిపరుచుకుంటాం. హల్లెలూయా. అలాగే ఆ శారీరకమైనటువంటి తృప్తి కూడా, అబ్బా ఇంతకన్నా ఎక్కువ కష్టపడలేనిగా, నా వల్ల కాదు, ఈ జీవితానికి ఇది చాలు అనేటటువంటి స్థితిలో మనం వస్తాం. అలాగే ఆత్మీయ జీవితం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ప్రార్థన చేస్తున్నా, తర్వాత చర్చ్కి వస్తున్నా, ఇంకా ప్రతి సండే వస్తున్నా, ఇంకేంది చాలుగా అన్నట్టుగా ఈ ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే కాంప్రమైజ్ అయిపోతాం, కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతాం, ఇంకా చాలు అన్నట్టుగా ఉంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చూడండి, మనం చేస్తున్నదే ఎక్కువ అని కొన్నిసార్లు నేను చర్చ్కి రావడమే గొప్ప అన్నట్టుగా కూడా కొన్నిసార్లు మనల్ని మనం ఏమనుకుంటామంటే పురిగొల్పుకుంటాం. ఇంతకన్నా ఎక్కువే ఉన్నది, నేను చర్చ్కి వస్తున్నా అని చేస్తున్నా. అట్లాగే ఒక వ్యక్తి వచ్చి దేవుని యేసుప్రభు దగ్గర వచ్చి అంటున్నాడు, అయ్యా సద్బోధకుడా, నేను నిత్యరాజ్యం వెళ్ళాలంటే నాకేమి కొదువు అయ్యా, నేను అన్నీ చేస్తున్నా అని అన్నాడు. హల్లెలూయా. అంటే మన యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, నేను చేస్తున్నదే చాలా ఎక్కువైంది, ఇంతకన్నా ఎక్కువ నేను చేయలేను అనే ఒక స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అయితే ఆత్మీయంగా కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలా సందర్భాల్లో మేము స్వతహాగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళలేము, ఇంకా ఏదో చేయాలని ఆలోచన కలిగి ఉంటాం. మీరు కూడా కొన్ని సందర్భాల్లో కలిగి ఉండవచ్చేమో. కానీ చూడండి, ఆలోచన చేయండి, మనం ఎక్కడున్నాం? కంఫర్ట్ జోన్లో ఉన్నామా? కంఫర్ట్ జోన్లో నుంచి మనం బయటకు వచ్చి ఇంకా వేగిరంగా దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామా అనేది ఒక ఆలోచన చేస్తే, ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, సద్బోధకుడా, నేను నిత్యరాజ్యం వెళ్ళడానికి నాకేం కొదవయ్యా, నాకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా, మరి ఏంటి అని అంటే, ఆయన అన్నాడు, నా కుమారుడు నేను ప్రేమిస్తున్నా కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, చాలా మంచివాడవు నువ్వు. అయితే నీవు ఆజ్ఞలని గైకున్నావా అంటే, ఆజ్ఞలేంటి, నేను మొత్తం పాటిస్తున్నా అని చెప్పి అన్నాడు, అన్నీ చేస్తున్నా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఒక్కటి కొదువు ఉన్నది, ఆ ఒక్కటి వదిలేసి నా వెంబడి రా, నీవు నిత్యరాజ్యానికి వారసుడవు అవుతామని చెప్పిండు. హల్లెలూయా. అయితే ఇతనికి ఏం పట్టలేదు అంటే, ఆయన అన్నీ చేస్తున్నాడు అనుకున్నాడు, అన్నీ చేస్తున్నా, ఇంకా నాకేం కొదువా అనుకున్నాడు. అంటే అంతకు మించింది ఏం లేదు. ఇక నేను ఈజీగా పరలోక రాజ్యానికి ఎంటర్ అయిపోతా, ఇటర్నల్ లైఫ్ నాదే, నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నా అనుకున్నాడు. కానీ వాస్తవానికి అతను చేయవలసిన అసలైన పని ఆయన చేయకుండా ఒక్కదాంట్లో ఆయన ఫెయిల్ అయిపోయినట్టు మనం చూస్తాం. ఇదిగో తల్లిదండ్రులను గౌరవిస్తున్నాడు, ఇదిగో ఆజ్ఞలు పాటిస్తున్నాడు, తర్వాత చర్చికి వస్తున్నాడు, ఇక దశమ భాగం ఇస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా అని అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఇవి చేయకుండా కూడా మనం ఏమనుకుంటాం అంటే, నేను అన్ని రకాలుగా బాగున్నాను అనుకుంటాం. హల్లెలూయా. కానీ ఈయన ఇన్ని చేసినా కూడా ఆయనకేమంటాడు యేసు ప్రభు, నీకు ఒక్కటి కొదువ ఉన్నదయ్యా అని అంటే, ఏంటి ఆ కొదువ అని అంటే, ఆయన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అంటే, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కంఫర్ట్ జోన్ ఎక్కడుందంటే ఆ యొక్క ధనం చుట్టే ఉంది, దాంట్లో నుంచి బయటికి రావడానికి ఆయన కష్టంగా ఉన్నది. నువ్వు అక్కడ వదిలేసి నన్ను వెంబడించు, నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావని యేసు ప్రభు ఎప్పుడైతే మాట్లాడిండో అప్పుడు ఆయనకు అంత యథార్థంగా అనిపించిందా, లేకపోతే అతని ఉత్సాహంతో ఉన్నాడా, లేకపోతే అతని నేను వెంబడిస్తానట్లున్నాడా అని మనం బైబిల్లో చూస్తే, ఆయన ముఖము చిన్నబుచ్చుకొని యేసు ప్రభు మాటలు వింటూ ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను అన్నట్టుగా మనము చూస్తాం. హల్లెలూయా. సో అండి, అతన్ని యేసు ప్రభు ఏమన్నాడు అంటే, అది వదిలేసి నా వెంబడించమన్నాడు. కానీ అతనికి అది కష్టమైంది, అది కంఫర్ట్ జోన్, అక్కడే అతను ఉండాలి. కానీ పరలోక రాజ్యము కావాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ కావాలి, మళ్ళీ పరలోక రాజ్యం కూడా కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే, అన్నీ చేయొచ్చు అండి, చర్చికి వస్తే కూడా ఏం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, చర్చికి రావచ్చు, ఆదివారం రావచ్చు, లేకపోతే ఇంకా ఏమంటే అది కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమంటారు చాలామంది, దేవుడు క్షమించే గుణం గలవాడు అని అంటారు. దేవుడు క్షమించే గుణం గలవాడే, కానీ ఆజ్ఞలు పాటించాలి. ఈ వ్యక్తికి అన్నాడు, ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే పాటిస్తున్నా, మరి ఒక్కటి కొదవ ఉన్నది, నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే ఆ ఒక్కదాన్ని వదిలేసిరా అంటే అతనికి నచ్చలేదు. అది మనకు కూడా చాలాసార్లు, ఇదిగో నీ దగ్గర పలానా విషయంలో నువ్వు సరి చేసుకోవాలమ్మా, పలానా విషయంలో నువ్వు సరి చేసుకోవాలయ్యా, ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో ఇంకా ఎదగాలి, ఇదిగో పరిగెత్తాలి, దేవుని కొరకు నువ్వు జీవించాలి, ఇదిగో నువ్వు కొన్ని సందర్భాల్లో నీ పనులను వదిలేసి దేవుని వైపు తిరిగి కొన్నిసార్లు దేవుని పనులు చేయాలని కొన్ని సందర్భాల్లో మన దేవుడు ప్రేరేపిస్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే, అదొక్కటి చెప్పకు ప్రభువా,
ఏం చెప్పదు? అదొక్కటి చెప్పకు, నా పని వదిలేదు, ఇవన్నీ కావాలి, మళ్ళీ నిన్ను ఆరాధన చేయాలి అన్నట్లుంటారు. హల్లెలూయా. ఏమంటారమ్మా? అందుకే ఒక మాట అంట చూడండి, ఎవరైనా చుట్టాలు వస్తే అన్నీ తిరుగు, ఇంట్లోకి రా, కూర్చో, కానీ ఎక్కడ రావద్దు, ఏమంటారు అది, బెడ్రూమ్లో ఒకప్పుడు కొట్టిళ్ళు అంటారు, ఏమంటారు, లోపలికి రావద్దని మనుషులు అక్కడే ఆపేసి అక్కడ ఏమో ఉన్నది అన్నట్టు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే అన్నీ చేస్తాం, కానీ ఈ ఒక్కటి అడుగు ప్రభు, పని వదిలే మనకు, అది చేసుకుంటా మళ్ళీ దేవుడు కూడా పని చేయమన్నాడు. 6 దినములు పని చేసుకో. ఎన్ని దినాలు పని చేసుకో? 6 రోజులు పని చేసి ఒక్క దినము నీవు దేవుని సన్నిధిలో గడిపేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్క దినము ఎంత అంటే 1000 దినములతో సమానమని ఎంచండి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో చాలాసార్లు మనం ఎక్కడ పడిపోతామంటే అన్నీ చేస్తున్నట్లే ఉంటాం, అన్నీ చేస్తున్నట్టే, అన్నీ జరిగిస్తున్నట్టుగా ఉంటాం, కానీ చాలా సందర్భాల్లో మనం చేస్తున్న తప్పును గమనించక కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నేను అన్నీ సరిగా ఉన్నాను అనుకుంటాం. ఇక్కడ ఆ వ్యక్తి అలాగే ఫీల్ అయ్యాడు, కానీ అతనికి ఒకటి కొద ఉన్నది. ఈరోజు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? కంఫర్ట్ జోన్లో ఉంటే స్టెప్ అవుట్. నేను స్తోత్రం. హల్లెలూయా. నీవు ముందుకు అడుగు వేయి. అప్పుడు దేవుడు నీకు చూపిస్తున్నది వేరు, నీవు చూస్తున్నది వేరు. ఇప్పుడు నీవు ధనాన్ని మాత్రమే చూస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఆ ధనము కన్నం వేసేవాడు ఎవడు లేడు. అక్కడ ఎక్కువైన ధనము, ఇంతకన్నా గొప్ప ధనము నీవు ఎక్కడుంటావంటే మంచి ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవునితో సమానమైనటువంటి ఆరాధన కలిగి దేవుని సన్నిధిలో ఆనందంతో నీవు దేవునితో పాటు నీవు ఆనందించే అవకాశం, భాగ్యము నీవు దొరకబట్టుకుంటావు. ఎప్పుడంటే దీన్ని వదిలిపెట్టినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎంతకన్నా దగదగలాడే బంగారంతో కూడినటువంటి దాని మీద నీవు నడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని అంటే అతను ఏమాత్రం ఒప్పుకోలేక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అంటే అతనికి పరలోక రాజ్యం కన్నా ఏది ఎక్కువ మిన్నా? ధనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మన ధనం గురించి కాదు, కానీ ఎక్కడున్నావు, ఏ జోన్లో నీవు ఉన్నావు? సౌకర్యవంతమైన జోన్లోనే ఉంటూ ఇదే చాలు, కానీ నాకు పరలోక రాజ్యమా కావాలన్నట్టున్నావా? లేకపోతే నేను బయటికి రావాలి, దేవుడు మాట్లాడుతున్న వే ఏదైతే నాకు చూపిస్తున్నాడో ఆ వే కొరకు నేను నడవాలి, ఆయన ఎక్కడ నడమంటే అక్కడ నేను వెళ్ళాలి అన్నట్టుగా నీవు ఉన్నావా అనేది క్వశ్చన్. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక మాట చూస్తే మనం గమనిద్దాం. ఒకసారి వాక్యం తీసి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14. హల్లెలూయా. 13-14 వచనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 ద్వారాలను గురించి మాట్లాడుతూ, ఇరుకు ద్వారము, తర్వాత ఇంకా విశాలమైన ద్వారం ఉంటుంది. అక్కడ ప్రవేశం అనేది విశాల ద్వారంలో ప్రవేశం అనేది ఈజీగా ఉంటుంది.
ఇరుకు దారంలో చాలా కష్టంతో ఉంటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కష్టమైన దారి, దేవుడు చూపిస్తున్న దారి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనం వెళ్తే అందులో నీవు సమాధానము, సంతోషము, ఆనందాన్ని పొందుకుంటావు. కానీ ఈ లోకము చూపించే యొక్క దారి ఏదైతుందో అది విశాలంగా ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుంది? విశాలంగా ఉంటుంది. దాంట్లో ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఎవర్ యూ క్యాన్ డూ. నీవేం చేయాలంటే చేయొచ్చు. నీకెవరు అడ్డు చెప్పేటోళ్ళు లేరు, ఎవరు నిన్ను మందలించేవాళ్ళు లేరు, ఆ తర్వాత ఎవరు నిన్ను ఇది చేయాలి ఇది చేయకూడదని చెప్పేవారు లేరు. ఎందుకంటే నీ ఇష్టమే ఆ యొక్క విశాలమైన ద్వారం. హల్లెలూయా. ఈ దారి ఎక్కడ తీస్తుంది? దారి అంటే నిన్ను ఇష్టానుసారంగా నడుచుకుంటూ అది నాశనంలోకి లీడ్ చేస్తుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ లీడ్ చేస్తామా? నాశనంలోకి లీడ్ చేస్తుంది తప్ప అది మంచిగా నిన్ను తర్వాత సమృద్ధిలోకి నడిపించే అవకాశం నీకు ఇవ్వదు. ఒకవేళ నువ్వు ఇరుకు మార్గం కూడా నువ్వు వెళ్తే నువ్వు తర్వాత ఏం చూస్తావంటే సమృద్ధి అయిన అవకాశాన్ని నువ్వు పొందుకుంటావు. అంతేకాదు పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అయ్యే అవకాశం నువ్వు తీసుకుంటావు. కాబట్టి రెండు మార్గాల గుండా ఏ మార్గంలో మనం వెళ్తున్నాం? ఇరుకు మార్గంలో వెళ్తున్నామా, విశాల మార్గం గుండా వెళ్తున్నామా అంటే ఈ వ్యక్తి మాత్రం విశాల మార్గంని కనుక్కున్నాడు. ఎందుకంటే అతని ఇష్టమే అంతా జరగాలి, దేవుని ఇష్టం కాదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి చాలాసార్లు మనం చూస్తే ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనిస్తే మన సొంతంగా మనం కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు ఏం మీద ఆధారపడి చేస్తామంటే ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ముందుకు సాగుదాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నీ కంఫర్ట్ జోన్లో ఉన్నావా, లేకపోతే నువ్వు ఆ తర్వాత అన్కంఫర్ట్ అంటే దేవుని మాట ప్రకారం నువ్వు నడుస్తున్నావా అనేది ఒకసారి గమనిస్తే ఇక్కడ మనం చూస్తే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. హల్లెలూయా. మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం పనులు జరిగిస్తాం. కానీ దేవునికి మనం ఆలోచన కలిగి ఉండము. దేవుని యొక్క ఆలోచనలు మనం తీసుకోము. ఆయన మనకు బుద్ధి చెప్పినప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోము. కాబట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకొని ముందుకు సాగే సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఏం చేస్తాం? సొంత నిర్ణయాలు తీసుకుంటాం, సొంత ప్రణాళికలు వేసుకుంటాం, సక్సెస్ కొరకు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన స్వబుద్ధి ఎంతవరకు తీసుకెళ్తా అంటే కొన్నిసార్లు మంచిదే, మనం సక్సెస్ సాధించవచ్చు. కానీ అన్ని సందర్భాల్లో సక్సెస్ అనేది సాధించే అవకాశము లేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమర్థుడు, ఆయన మీద నమ్మకం ఉంచితే చాలు ఆయన నన్ను నడిపిస్తాడు, నన్ను సరి అయిన స్థితిలోకి తీసుకెళ్తాడు అని అనుకున్నప్పుడు మనము ఎలా ఉంటామంటే దేవుని మాట ప్రకారం నడిచేవారుగా ఉంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఏదైతే నీకు తెలియజేసిండో ఆ యొక్క జ్ఞానం కలిగి నడుచుకుంటాం. కానీ అలా చేయకుండా ఏం చేస్తున్నాం? ఇక్కడ స్వబుద్ధిని ఆధారము చేసుకొని మనం నడుస్తూ ఉన్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి గమనిస్తే ఆ వాక్యాన్ని మనం గమనిద్దాం ఇంకోసారి. 5వ అధ్యాయము అందరూ కూడా చూడండి ఒకసారి. సామెతల గ్రంథం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయము 5-6 వచనాలు మరొకసారి మనం చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం గమనించిన దాంట్లో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడమ్మా? తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. స్వబుద్ధితో ఆయన మంచిగా సంపాదించుకున్నాడు, ధనం సంపాదించుకున్నాడు,
ఆస్తి సంపాదించుకున్నాడు, ఇది బాగానే ఉంది. కానీ ఆ కొదువ ఒకటి నీకు ఉన్నదయ్యా, దాన్ని వదిలేయి అంటే అస్సలు అబ్బే వదలడం లేదు. ఇక్కడ కూడా మనం గమనిస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆయనను చూస్తే వచ్చినప్పుడు మోకాల్లోని సద్బోధకుడా అని మాట్లాడినంట. అప్పుడు ఆయన అనుకోవాలి, మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బాయి ఎంత వినయం, ఎంత తగ్గింపు ఉన్నది దానికి అని అనుకోవాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాస్తవానికి అతనిలో ఏం లేదు, తగ్గింపు స్వభావము లేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు లోబడే స్వభావం లేదు. కానీ అతను ఏమి మీద ఆధారపడ్డాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆయన అన్నాడు. కానీ పూర్ణ హృదయంతోనూ యెహోవా యందు నమ్మిక ఉంచడం ఆయనకు కలగలేదు. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. హల్లెలూయా. చూడండి, మనం కంఫర్ట్ జోన్లో ఉంటే వీటిని మనం చేయం. హల్లెలూయా. ఏం చేస్తాం, మన స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాం, సొంత సక్సెస్ను మనము ఆపాదిస్తాం, సొంత దాన్ని మనం ఎత్తుకుంటాం. ఇదే నిజం రా, ఇదే కరెక్టు, నేను సక్సెస్ సాధించిన అని మనం పొంగిపోతుంటాం. కానీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకం ఉంచే అవకాశం ఇవ్వం. అంతేకాదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దీన్ని కూడా ఒప్పుకోం. హల్లెలూయా. ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు అది చాలా అనుకుంటాం. ఇంకొంచెం ముందుకు ఎలా అంటే లేదు, కుదరదు, ఇదే బాగుంది అన్నట్టుగా ఉంటాం. కాబట్టి అక్కడ మన ప్రవర్తన అంతటిని అతని అధికారంను ఒప్పుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. కానీ అలా చేయం. మనం సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో మనం ముందుకు సాగుతాం. ఈ వ్యక్తి అలాగే ఉన్నాడు కాబట్టి అతని పరలోక రాజ్యానికి వారసుడిగా అయ్యే అవకాశం తీసుకోలేడు. చూడండి, ఇంకొంచెం ముందుకెళ్తే కొంతమంది మనం చూద్దాం. వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారా, లేకపోతే యెహోవాను పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించి నమ్మినరా అని మనం గమనిస్తే నిజంగానే ఆయన నమ్మినరు, వాళ్ళు ఆధారపడ్డరు అని మనం చూస్తాం. ఇక్కడ దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎస్తేరు గ్రంథము ఒకసారి దిద్దాం. ఎస్తేరు గ్రంథం మనం గమనిస్తే అక్కడ మనకందరికీ తెలిసిన వాక్యమే. కానీ చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది ఎస్తేరు కొరకు. ఆ మాటను మనం గమనిస్తే మనకు కొంతవరకు దాని గురించి మనం గమనించవచ్చు, అర్థం చేసుకునే అవకాశం ఉంది. 4వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. నీవు ఈ సమయం మందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నడలా యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, హామాను అనే ఒక వ్యక్తి ఈ యొక్క యూదులకు ఆయన విరోధంగా ప్లాన్ చేసి, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ విరోధంగా ప్లాన్ చేసి వారందరి మీద ఒక శాసనం రాసించి వారందరిని హతం చేయడానికి సిద్ధపడ్డాడు. రాజును అడిగి రాజు యొక్క ఉంగరం తీసుకొని ముద్రించి ఒక శాసనాన్ని విడుదల చేసిండు. ఒక నెల ఒక తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక రోజు మనమంతా హతం చేయాలని చెప్పి, అంటే వీళ్ళు సరి అయిన ప్రవర్తన కలిగి లేరు, నీ మాటకు లోబడలేరు, ఇగో రాజ్యంలో వీళ్ళు ఉండేవాళ్ళుగా లేరు, వీళ్ళు దేవుని మన యొక్క రాజ్యంలో అనుకూలంగా ఉండట్లే, నీ మాటకు ఏమాత్రము, నీ ఆజ్ఞలకు ఏమాత్రము వాళ్ళు లెక్క చేయట్లేరు, వీళ్ళు సరైన ప్రవర్తన కలిగి లేరు. కాబట్టి వీళ్ళని ఎలాగనైనా మనము తుదమిట్టించాలని అంటే నీ ఇష్టం వచ్చినట్టు కానీ అని చెప్పి రాజు అతనికి ఆ ఉంగరం ఇచ్చి వెళ్ళిపోతాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ తర్వాత అతని తన తాకిదును మొత్తం రాపించి, రకరకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు కాబట్టి రకరకాల భాషల్లో రాపించి, ఇదిగో పలానా దినం కల్లా వీళ్ళందరూ కూడా హతం చేయబడతారని చెప్పి అక్కడ పత్రాలు రాపించి ముద్ర వేసి ఆజ్ఞలు జారీ చేస్తాడు. హల్లెలూయా. అయితే అంతకు ముందు ఇదంతా కూడా ఆమె రాణిగా అయింది. ఎలా అయిందో మనకందరూ తెలుసు. దేవుడు ఆమెను హెచ్చించి అక్కడ ఉన్నటువంటి రాజుకు ఆమె మీద ఆ యొక్క అందంగా కనబడినప్పుడు ఆమె కరెక్ట్గా ఈమెనే తగింది అని చెప్పి ఆమెను ఆయన రాణిగా తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంతఃపురంలో ఆమె ఉండిపోతుంది. దాదాపుగా అంతఃపురంలో ఉన్నప్పుడు ఇక్కడ తనను పెంచిన తండ్రి మొర్దెఖాయి అనేట ఆయన
పిన్న తండ్రి తనను పెంచి పెద్ద చేసిన తర్వాత ఆమెను చూస్తూ తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ చెదరైంది. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఈ యొక్క దేశాన్ని వాళ్ళు ముట్టడి చేసి వీళ్ళందరినీ కూడా అపహరించుకొని పోయి వాళ్ళ రాజ్యంలో బానిసలుగా ఉంచుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఈమెను రాణిగా ఆ అవకాశం దొరికి ఆమె రాణి అయిపోతుంది. అప్పుడు అక్కడ వీళ్ళకి ఈ శ్రమ వచ్చింది, వీళ్ళందరూ చనిపోతారు అనే ఒక ఆజ్ఞ జారీ చేయబడ్డ తర్వాత అక్కడ మొర్దెకాయి ఏమంటున్నాడంటే, ఆమె ఏమైంది, ఈయన గోనె తట్టు వేసుకొని బూడిద పూసుకొని రాజు యొక్క గుమ్మం దగ్గరికి వచ్చేసిండు. అక్కడ వాస్తవానికి అక్కడ రావడానికి లేదు, అవకాశం లేదు. గోనె తట్టు వేసుకొని కానీ ఆ గుమ్మం ముందు కానీ గుమ్మం దాటి కానీ రావడానికి వీల్లేదు. వస్తే ఆజ్ఞలు వేరుంటాయి. అట్లాంటి వాళ్ళు అక్కడ నుంచి చంపేయడం కానీ లేకపోతే వాళ్ళకి శిక్షించడం కానీ చేయడం జరుగుతుంది. ఇదంతా చూసి ఆమె అక్కడ నుంచి పైనుంచి చూస్తే ఏమైంది, ఇతనికి ఏదో హానికరమైన లేకపోతే ప్రమాదం సంభవించింది కాబట్టి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక దాసును పంపించి ఏం జరిగిందో తెలుసుకొని రమ్మని చెప్పి అంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చెప్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, అంతటా ఎస్తేరు మొర్దెకాయితో ఆగాకును సెలవిచ్చిన ఏమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని అంతర్గృహం ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించకు నేను పిలువబడలేదని చెప్పి పంపిందనమాట. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఆ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పని చెప్పి అంటే ఆయన అంతా చెప్పిండు, ఇది ప్రమాదం ఉంది అని చెప్పి అంటే ఆమెకు మళ్ళీ ఆ కబురు పంపినప్పుడు ఇట్లా అయిందంటే ఆమె మళ్ళీ ఏం చెప్పిందంటే, ఆ రాజు దగ్గరికి ఎవరన్నా రాజు రమ్మంటే కానీ పోతే తప్ప వాళ్ళు బ్రతకలేరు. అక్కడ ఒక శాసనం చేయబడింది, రాజు దర్బార్లోకి రాజు ఆజ్ఞ లేకుండా ఎవరన్నా వెళ్తే వాళ్ళు ఏం చేయబడతారు, చంపబడతారు, హతం చేయబడతారు అని చెప్పి ఒక ఆజ్ఞ ఉన్నదయ్యా. అందుకే 30 రోజుల నుంచి నన్ను ఎవరు పిలవలేరు, ఆయన పిలవలేడు, నేను రాజు దర్బార్లోకి నేను వెళ్ళలేనని మళ్ళీ ఆమె ఉత్తరం మళ్ళీ ఆయనతో చెప్పింది. అప్పుడు దానికి ఇతను ఏమన్నా ప్రత్యుత్తరం ఇస్తూ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏందనంటే, ఇదిగో నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చునేమో కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనం ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం, ఈరోజు ధ్యానిస్తున్నాం అంటే ఆమె ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉంది, సౌకర్యవంతమైన జీవితాన్ని ఆమె కలిగి ఉంది. ప్రస్తుతం ఆమె ఒక రాణి స్థాయిలో, హల్లెలూయా, ఒక రాజ్యానికి ఒక రాణిగా ఉన్నది. ఆమెకి ఏ కొదువ లేదు, ఏ తక్కువ లేదు, అన్నీ కూడా చెలికత్తులతో. తర్వాత రాజదర్బార్లో అంతఃపురంలో కావలసినంత అన్నీ కూడా ఆమెకు అవసరమైనవి కూడా అన్నీ కూడా వాళ్ళందరూ ఎప్పుడు ఏది తెమ్మంటే ఎప్పుడు ఎవరు పొమ్మంటే వాళ్ళు రావడానికి పోవడానికి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇలాంటి మంచి అవకాశం కలిగిన సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్న ఎస్తేరుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయం తెలియజేయబడింది. చూడండి, ఆమె తన పిన్న తండ్రి తనను పెంచి పెద్ద చేసిండు. ఆమె ఆయన మాట ఖచ్చితంగా విని తీరుతుంది. చూడండి, పిల్లలను పెంచే విధానం కొన్నిసార్లు మనం గమనిస్తే ఈ రోజుల్లో పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు మన మాట వినకుండా పోతారు. ఇక్కడ ఆమెకు వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఆయన అన్నాడు, ఇదిగో ఈరోజు నీవు కనుక ఊరుకుంటే, ఈ సమయంలో నీవు ఊరుకుంటే ఖచ్చితంగా యూదులకు దేవుడు సాయం ఎక్కడి నుంచైనా పంపిస్తాడు. కానీ నీవు చనిపోతావు, నీ తండ్రి ఇంటి వారు అనగా నేను కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. హల్లెలూయా. నీవు మంచిగా రాజదర్బార్లో ఉన్నావు, మేము మాత్రం బయట ఉన్నాం. కానీ ఎందుకొరకు నిన్ను దేవుడు రాజదర్బార్లో ఉంచిండు, ఆ రాణిగా ఎందుకు నిన్ను ఉంచిండు, నీవు ఒకసారి ఆలోచన చేయి అని చెప్పి తనతో పంపడం జరిగింది మాటలు. చూడండి, చాలాసార్లు మనం ఇలాగే అనుకుంటాం, ఇంకా నాకు చాలా బాగుంది, ఇదిగో మనం ఈ సంఘంలో చేస్తున్నదే చాలా ఎక్కువగా మంచి చేస్తున్నాం అని అనుకుంటాం, ఉన్నదే చాలా ఎక్కువ అన్నట్లు ఉంటాం. మనం కూడా ఆలోచన కలిగి ఉంటాం. ఆత్మీయ ధోరణిలో కూడా మనం ఏం చేస్తామంటే ఇంకెంతకన్నా ఎక్కువ మేము చేయలేము.
ప్రార్థన కానీ, ఇంకా కూడికలు కానీ, సువార్త విషయంలో కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా దర్శించడం కానీ, ఏదైనా సరే ఇంకా ఇంత చాలు, ప్రతి దినం ప్రతి ఆదివారం మనం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం హల్లెలూయా అన్నట్లుగా ఉంటాం. కానీ దేవుడు ఇంతకే నిన్ను నిలబెట్టలే. ఇది కంఫర్ట్ జోన్ అంటారు. హల్లెలూయా. అంతకు మించింది నీవు చేయాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంతకు మించింది నీవు ఎదుర్కోవాలి. ఇదిగో రాణిగా ఉండడం దేవుడిచ్చిన గొప్ప అవకాశం. కానీ ఈరోజు నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. అయినా సరే అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఆజ్ఞ ఇవ్వబడింది. 30 రోజుల నుంచి నన్ను పిలవలేదు, రాజు పిలవలేదు. ఒకవేళ పిలిస్తే నేను వెళ్ళేదాన్ని. కానీ అక్కడ వెళ్తే ఆయన రాజు దండాన్ని ఎవరి వైపు అయితే చూపుతాడో వారు మాత్రమే బతుకుతారు, మిగతా వాళ్ళందరూ కూడా చంపబడతారు. హల్లెలూయా. అది ఆజ్ఞ చేయబడింది. అంటే వీలు కాదని చెప్పింది. ఒక మాట చెప్పాలంటే స్టార్టింగ్లో నేను వెళ్ళడము వీలు కాదు. కానీ ఆయన అన్నాడు, నీవు ఈరోజు మౌనంగా ఉంటే యూదులకు ఎవరి నుంచి అన్న సహాయము వస్తుంది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు అని చెప్పి. చూడండి, ఇది నీకు నాకు అది ఆలోచన కలిగించే విషయం. చాలా సందర్భాల్లో మనం ఉన్న పరిస్థితిలో ఎస్ నాకు మంచి జీవితం ఉంది, మంచిగా బ్రతుకుతున్నా అనంటే నీలాంటి వాళ్ళు ఇంకా అనేకం నీవు తయారు చేయాలి. హల్లెలూయా. అనేక మంది సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, దేవుని ఎరగని ప్రజలు, దేవుని తెలుసుకొని ప్రజలు చీకట్లో, నష్టంలో, పెద్ద విశాలమైన దారిని వెతుక్కొని వాళ్ళు వెళ్ళిపోతూ నాశనంలోకి నడుస్తున్నప్పుడు, ఇదిగో మనం చేయవలసిన పని చేయకుండా మౌనంగా ఉంటే ఇంకా మీదట వారు అలాగే నాశనం అయిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా నీవేం చేయాలంటే, దేవుని సన్నిధిలో ఇదిగో అది ఏ ఆజ్ఞ ఉన్నా సరే, అది వెళ్ళకూడని పరిస్థితి అయినా సరే, వారు ఎక్కడున్నా ఎవరైనా సరే, నేను వెళ్ళి తీరడానికి దేవుని సముఖంలో నేను ప్రార్థన చేసి అది అనుగ్రహం పొందుకుంటాను అన్నట్టుగా నీవు తప్పించి దాని కొరకు సిద్ధపడేటట్టుగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనకు మనమే ఉండడం కాదు, మనతో పాటు ఇంకా అనేక మందిని దేవుని యొక్క ఆనందంలో పరలోక రాజ్యానికి వారసులు చేసే దాంట్లో మనం ముందుకు సాగడానికి దేవుడు అంటున్నాడు, నీవు మౌనంగా ఉండకూడదు ఈరోజు. దీనికి స్తోత్రం. హల్లెలూయా అని అంటే అక్కడ ఆయన అంటున్నాడు, నీవు మౌనంగా ఉండకూడదు అని అంటే, అప్పుడు ఆమె అన్నది ఏం చెప్పింది చూడండి. ఆమెకు అన్నీ ఉన్నాయి. అందుకే చెప్తున్నా, కంఫర్ట్ జోన్ అంటే షీ హ్యాస్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా ఉన్నది ఆమెకు. ఇది నాకు తక్కువ ఉంది, కొదువ, నాకేంటి అనేది ఏం లేదు. ఇంకా రాని రాజ్యంలో రాని. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆమెకు ఖచ్చితంగా ఒక పని చేయవలసిన అవసరం వచ్చింది. నీవు ఏ జోన్లో ఉంటున్నాం అంటే, ఏ పరిధిలో ఉంటున్నాం? కంఫర్ట్ జోన్ పరిధిలో ఉంటున్నామా? ఇంకా ముందుకు దేవుడు నిన్ను నడుమంటే నీవు వెళ్ళగలుగుతావా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతం నీ కొరకు ఆయన ఉంచి ఉన్నాడు. కానీ నీవు వెళ్తే, నీవు స్టెప్ అవుట్ చేస్తే, అంటే నీవు విశ్వాసంతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ అద్భుతాన్ని నీవు చూస్తావు. నీ వ్యక్తిగత జీవితంలో అయినా సరే, కుటుంబంలో జీవితంలో అయినా సరే, ఇది చాలు అనుకునకుండా ఇదిగో నీకు చూపిస్తున్న ఆ మాట, ఆ దారి విశ్వాసంతో ముందుకెళ్తే. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చే ముందు మనం ఏం టెస్ట్ చేయబడతామంటే, విశ్వాసాన్ని మనం టెస్ట్ చేయబడతాం. నీకు విశ్వాసం ఉన్నదా లేదా అనేది మనం టెస్ట్ చేయబడతాం. నీకు ధైర్యం ఉన్నదా లేదా అనేది మనం టెస్ట్ చేయబడతాం. నీకు ఓపిక ఉన్నదా లేదా నువ్వు టెస్ట్ చేయబడతావు. నీకు తెగింపు ఉన్నదా లేదా నువ్వు టెస్ట్ చేయబడతావు. తెగింపు ఉండి, విశ్వాసం ఉండి, నీకు ఓపిక ఉంటే, పట్టుదల ఉంటే నీవు స్టెప్ అప్ వేస్తావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ముందుకు అడుగు వేస్తావు. ఉన్న చోటే ఇది బెస్ట్ అనుకో, ఇంకా ముందుకు సాగాలి, ఇదిగో నాకు దేవుడు చూపిస్తున్నది ఇంకొంచెం ముందుకెళ్ళని, అది నేను చేరుకోవాలనే ఒక తపనతో, తలంపుతోనే ఉంటావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, అన్నీ చేస్తున్నట్లే ఉంటాం కానీ ఏది చేయకుండా ఉంటాం కొన్నిసార్లు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆయనతో మాట్లాడుతూ, ఆజ్ఞలు పాటిస్తున్నావా, నరాధి చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చేస్తున్నావు అంటే ఎస్ అని చేస్తున్నా, ఒక్కటే కొద్దు అన్నాడు. నీవు కూడా కొన్నిసార్లు అబద్ధం ఆడుతున్నావా అంటే లేదంటావు. కానీ అబద్ధం ఆడుతున్నావా లేదో ఒకసారి గమనించు.
హల్లెలూయా, దీనికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకా కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నావు, ఇంతకు మించింది చాలు అనుకునే పరిస్థితి నీకు ఉన్నదా? ఒకసారి చూడు, ఇంతకన్నా నాకు అవసరం లేదు అని అంటే దేవుడు అంటున్నాడు, ఇది కాదు నీ పరిస్థితి, ఇక్కడ కాదు నీవు ఉండేది, నీవు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నీవు ముందుకు వెళ్ళాలి, నీవు స్టెప్ అప్ చేయాలి అంటున్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ ఆమె మాటలనే వెంబడి ఆయన చెప్పిండు, ఇదిగో రక్షణ ఎక్కడన్నా వస్తుంది. అందుకే ఆరాధించడము, ఆరాధన చేయడము ఆత్మతో. అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీవు దేవుని మీద నీవు నమ్మి యెహోవాను నమ్ముకొని ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నీవు ఆరాధించాలి. నేను స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన అంతటి మీద అతని అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంకు నీవు ఒప్పుకున్నావంటే నీవు కంఫర్ట్ జోన్లో లేవు. నీవు ఎక్కడున్నావంటే నీవు స్టెప్ అప్ చేయబడ్డావు, నీవు ముందుకు నడవబడ్డావు, నీవు విశ్వాస అడుగులతో నీవు ముందుకు సాగుతున్నావని అర్థం. లేకపోతే నీవు ఇక్కడనే చాలు అన్న నీవు ఉంటే నీవు కంఫర్ట్ జోన్లో ఉన్నావని అర్థం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన అధికారానికి లోబడ్డప్పుడు, దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోబడ్డప్పుడు నీవు దేవుని చేత నడిపించబడేదానిగా, దేవుని చేత నడిపించేవాడుగా నీవు ముందుకు వెళ్తావు. నీ విశ్వాసం టెస్ట్ చేయబడుతుంది. అప్పుడు నీ విశ్వాసం ఉంటే నీ ముందుకు సాగుతావు, విశ్వాసం లేకపోతే వెనక్కి వెళ్తావు. ఆ వ్యక్తికి అన్నీ చేస్తున్నాడు కానీ విశ్వాసం లేదు, విధేయత లేదు, మాటకు తగ్గింపు లేదు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నాం చూడండి ఇక్కడ. అందుకు ఆయన ఆ మాట అన్న తర్వాత ఆమె ఏం చెప్పిందండి, ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. ఇంకొంచెం లోతుకెళ్తే ఇక్కడ నీవు ఈ రోజును బట్టి లేకపోతే ఈ సందర్భాన్ని బట్టి నీవు దేవుని గురించి నీకు తెలుసుకున్నావేమో. ఏ వ్యక్తి కొరకు, ఏ గ్రామం కొరకు నిన్ను సపరేట్ చేయబడ్డావో, ఏ వ్యక్తి కొరకు నీవు ప్రార్థన చేయాల్సి వచ్చిందో, ఏ వ్యక్తిని నీవు దర్శించవలసి వచ్చిందో, ఎవరిని నీవు కంఫర్ట్ జోన్లో నుంచి నీవు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదో అందుకొరకు దేవుడు నిన్ను నియమించిన ఇక్కడ. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంతే, నీవు కంఫర్ట్ జోన్లో ఉండడం కాదు, ఇంకొకరిని కూడా కంఫర్ట్ జోన్లో ఉంచడం కాదు, వారిని ఇంకా ముందుకు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సౌకర్యం ఉండడం మంచిదే, ఇంకా ఉన్నతమైన సౌకర్యంలోనికి, అంటే దేవుని మహిమ సౌకర్యంలోకి నడిపించే ఒక గొప్ప భాగ్యము నీకు నాకు ఇవ్వబడింది. అది దేవుని మహిమ సౌకర్యంలోకి నీ వెళ్ళాలి, తర్వాత మిగతా వాళ్ళను కూడా నడిపించాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అది నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి ఆమెను రాణిగా దేవుడు అక్కడ నియమించిండు అనే సంగతిని మొర్దెకై గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మొర్దెకై యొక్క మాటను ఆమె ఎప్పుడు కూడా వమ్ము చేయలేదు. ఇప్పుడున్నారు పిల్లలు పెంచినాం, ఎలా పెంచినాం అంటే మనం పెంచుతాం, వారు మన మాట కొన్నిసార్లు అరే పెద్ద ఆయన మాట ఇంటలేరు అని అంటాం, మళ్ళీ మనమే వాపోతాం. ఎందుకంటే ఇక్కడ బాలుడుగా నడవలసిన త్రోవను నేర్పించాలి. మొర్దెకై తన ఆ కుమార్తెకు నడవలసిన తీరు నేర్పించాడు, మాట్లాడవలసిన తీరు నేర్పించాడు. ఆ పెద్దగా అయిన తర్వాత రాణిగా ఉన్న కూడా ఆమె మాత్రం కూడా నా తండ్రికి నేను ఎందుకు వినాలి మాట, నేను రాణిని అనే ఆలోచన ఆమెకి ఎంత మాత్రము లేదు. హల్లెలూయా. ఆయన ఎందుకు అలా ఉన్నాడు ఒకసారి అడిగినా, గోనె తట్టు కట్టుకొని వచ్చాడు కదా, ఏమో కష్టం వచ్చింది అని చెప్పి వెంటనే తన తండ్రి దగ్గరికి పంపించింది. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆమెకి ఎంత బాధ్యత ఉన్నది ఆయన పట్ల. పంపించి ఏందో సంగతి అడిగిరా అంటే ఇట్లా అని చెప్పి ఆయన వచ్చి మాట్లాడితే, మళ్ళీ నేను వెళ్ళడానికి లేదు కదా అని అంటే, వెళ్ళడానికి లేదా అయితే చూడు, ఒకవేళ యూదులకు దేవుడు ఎట్లన్నా రక్షణ ఇస్తాడు. ఇక్కడ మీరు ఒక ఆత్మీయ సంగతిని గమనించాలి. యూదులకు రక్షణ ఎక్కడి నుంచి అన్న వస్తుంది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు అనే మాట చూస్తున్నాం చాలాసార్లు. అందుకే సువార్త చెప్పడానికి మనం భయపడకూడదు. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అని చెప్పి భక్తులు మాట్లాడుతున్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ఫలితం కొరకు మనం ఆశించకూడదు. దేవుడు ఫలితం ఇచ్చేవాడు. ప్రార్థన చేయడం మనది పని, ఫలితం ఇచ్చేవాడు దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. అయితే చాలా సందర్భాలు ఏమవుతారంటే, కొన్నిసార్లు ఇదిగో నేను చర్చికి లేకపోతే ఆత్మీయంగా ఎదగడమే గొప్ప పని, ఇదిగో నేను చర్చికి రావడమే గొప్ప పని, ఇంకా నేను ఒక పని చేయాలా అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటాం మనం. అంటున్నాడు దేవుడు, ఇదిగో నీవును నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు.
అందుకే ఇంకో దగ్గర ఏమన్నానంటే, ఇదిగో ఈ రాళ్ళు, ఈ గుట్టలు కూడా అన్నీ కూడా నన్ను ఆరాధిస్తాయి. హల్లెలూయా. మీరు వచ్చినా రాకపోయినా ఇదిగో ఇవి అన్నిటి ద్వారా నేను ఆరాధన పొందగలను. దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాడు, నాకు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరాధనలో నీవు భాగమైతే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నీతో ఉన్నాడనే సంగతి నువ్వు మర్చిపోలేవు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడున్న వ్యక్తి ఏమో సద్బోధకుడా వచ్చిండు, కానీ ఆయనకేం కావాలి? ధనం కావాలి, కానీ రాజ్యము అవసరం లేదు, పరలోక రాజ్యం అవసరం లేదు. ఈ వ్యక్తికి ఏం కావాలి? ఈమెకేం కావాలంటే మనుషులు కావాలి, హోదా కాదు. రాని హోదా అవసరం లేదు. తన తండ్రిని కాపాడుకోవాలి, తన జాతిని కాపాడుకోవాలి. ఆ స్థితిలో ఆమె ఆలోచన చాలా ఉన్నతమైంది. తెగింపు, హల్లెలూయా, ధైర్యము. చూడండి, విశ్వాసం, తెగింపు, ధైర్యము, పట్టుదల, ఇవన్నిటినీ ఆమెలో మనం చూస్తున్నాం. అంత ఈజీ కాదు. ఒక రాజు దర్బార్లో ఆజ్ఞను మితిమీరిపోతే తెగింపు కావాలి అక్కడ. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను నీ కుటుంబంలో కూడా నీవు ఒక తెగింపు తీసుకోవాలి. నీ కుటుంబంలో కూడా ఒక ధైర్యంతో ఒక నిర్ణయం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు కూడా మనల్ని అడ్డు వేస్తుంటాయి, మనల్ని ముందుకు వెళ్ళనియవు. సో కానీ ఆ స్థితిలో నువ్వు ముందుకు అడిగేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇస్తాడు తప్ప ఓటమి నీకు ఉండదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె వెళ్ళిన తర్వాత మనం కింద అధ్యయనం చూస్తే, ఆమె వెళ్ళిన తర్వాత రాజు దండము ఆయన వైపు ఆమె వైపు ఆయన ఎత్తినట్లు మనం చూస్తాం. వెంటనే ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు, అక్కడ ఉన్నటువంటి భటులందరూ కూడా ఆమెను యొక్క రాజు వైపు నడిపిస్తారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని కటాక్షము ఆమె మీదకి వచ్చింది, రాజు మనసు మారింది, ఆమె వైపు తన దండాన్ని పెట్టినట్టు మనం చూస్తున్నాం. చూడండి, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి మనం కంఫర్ట్ జోన్లో నుంచి, సౌకర్యవంతమైన ఆ జోన్లో నుంచి నువ్వు బయటికి వెళ్తే చాలా విషయాలు మనం చూస్తాం. సౌకర్యం అంటే అన్నీ మన సొంత వాటి కొరకు ఎంతైనా పెట్టడానికి వెళ్తాం. కొంచెం ముందుకు వెళ్తే మన సొంత పనుల కొరకు ఎంతైనా పెట్టడానికి వెళ్తాం. అదే దేవుని పని కొరకు ఏమన్నా మనం చెప్పినామనుకోండి, అప్పుడు ఆలోచనలు పడతాం. హల్లెలూయా. ఇది నిజమా లేదా అనేది మీకే, నాకు ఆల్రెడీ అది అర్థమైంది, మీకు కూడా అర్థమైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే మన సొంత పనుల కొరకు మనం ఎంతైనా ఖర్చు పెట్టడానికో లేకపోతే ఏదైనా చేయడానికి వెళ్తాం. కానీ దేవుని పని ఒక్క క్షణం ఖచ్చితంగా ఎట్లా పడతాం? ఆలోచనలో పడిపోతాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా చేయడానికి మన సొంత పని కొరకు, మన కుటుంబం పని కొరకు చూడండి ఎంతనైనా వెళ్తాం. కానీ దేవుని పని చూడండి, నీ కుటుంబం పని వేరు కాదు, దేవుని పని వేరు కాదు. రెండు ఒకే దృక్పథంతో మనం చూస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. అనేక మందిని నీవు ఎక్కడ నడిపిస్తావు? దేవుని రాజ్యంలోకి నీవు నడిపిస్తావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు ఆలోచన ఎలా ఉంది? కంఫర్ట్ జోన్లోనే అబ్బా ఇంతనా కష్టం, ఈ టైంకా కష్టం, 12 గంటలకా ప్రేయర్ కష్టం, మార్నింగ్ 5 గంటలకా ప్రేయర్ అమ్మ కష్టం. నిద్రపోవాలి, ఏం చేయాలి? కొంచెం నిద్ర కావాలి. 5 గంటలకు కష్టం బ్రదర్. 6 గంటలకు అయితే కొందరు అయితే 6 గంటలకు అబ్బా అంత తొందరగా, అప్పుడు ఇంకా నేను లేస్తూ బ్రష్ వేసుకోవడానికి సిద్ధపడుతుంటా. అప్పుడా అంత తొందరగా లేవడం చాలా కష్టం. చల్లగా చల్లీళ్ళు ఉన్నాయి, స్నానం చేయడం, సిద్ధపడడం అంత ఈజీగా ఉండదు బ్రదర్. కాబట్టి ఎప్పుడు పెట్టాలి? 11 గంటలకు. అప్పుడు మంచిగా కొంచెం వేడి నీళ్ళు, ఆహారం తీసుకొని అప్పుడు మంచిగా వచ్చేసి 11 గంటలకు వచ్చి ఇక్కడ పాటలు అయిపోయింది, ప్రసంగం స్టార్ట్ అయితే హల్లెలూయా కొనుకొస్తుంది. ఏమొస్తుంది? కొనుకొస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇలాంటి స్థితిలోని ఉంటే ఇది కంఫర్ట్ జోన్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? అబ్బా సౌకర్యంగా ఉంది, ఇట్లా చాలు. ఈ కరెక్ట్ టైం పెట్టిన బ్రదర్ నువ్వు, కరెక్ట్ టైం పెట్టినండి పాస్టర్ గారు, ఇట్లా ఈ కరెక్ట్ టైం ఇది అందరూ రావడానికి అవకాశం ఉన్న టైం, ఇప్పుడు అందరూ రావచ్చు పోవచ్చు అన్నట్లుగా మన ఆలోచన, మన సౌకర్యాన్ని మనం కోరుకుంటాం తప్ప అక్కడ దేవుని యొక్క పనిలో నీవు నిమగ్నమయ్యే అవకాశాన్ని మనం ఆలోచన చేయం. చాలాసార్లు అలాగే చేస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా.
సో ఇలా చేయాలంటే అది చేయం, కానీ కంఫర్ట్ జోన్ కొరకు ఎత్తుకుంటాం, అంటే సౌకర్యం కొరకు ఎత్తుకుంటాం. చర్చిలోకి వచ్చినాక కూడా ఎక్కడ అంటే మన దగ్గర ఫ్యాన్ లేవండి, ఫ్యాన్ ఎక్కడ దగ్గర ఉంది, ఫ్యాన్ తిరిగే దగ్గరనే నేను కూర్చోవాలి. ఎందుకు తెలుసా? నాకు హాయిగా గాలి రావాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. అది మంచిదే, కోరుకోవడం తప్పని చెప్తలే, మళ్ళీ దాని కొరకు ఇట్లా చెప్తారా అనుకున్నారు. కానీ అట్లాంటి వాళ్ళ మనస్తత్వం కూడా ఉంటుంది. ఆ గాలి ఈ దాంట్లో మనమే కూర్చోవాలి, వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు అనే తత్వంతో కూడుకున్న పరిస్థితి ఏంటంటే కంఫర్ట్ జోన్ అంటుంది దాన్ని. లెట్ దెమ్ సిట్ దేర్ అన్నట్టుగానే ఉండాలి. వాళ్ళు కూర్చొని అక్కడ కొంచెం వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినారు, లేకపోతే తెలియని వాళ్ళు వచ్చినారు, ముంగలు కూర్చొని, లేకపోతే వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ ఉండని, తర్వాత మనం చూసుకుందాం అనే తత్వం మనకు రావాలి. హల్లెలూయా. అది కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావడం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో చాలాసార్లు ఇలాంటివి ఉంటాం, ఇలాగ ఆలోచన చేస్తాం. అందుకే ఒక మాట అంటారు, అబ్బా ఏములో కూర్చుంటే ఏంట్రా, ఏంటిదంట, ఇంత మీకు అందరూ తెలిసి ఉంటుంది కదా, వడ్డించేవాడు మనోడైతే ఏ మూలకైనా ఏమొస్తాయి, వచ్చే మంచి ఆహారం మనకు వస్తుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. నిజంగా వడ్డించడం మనోడు ఉంటే మనం ఏ మూలకు కూర్చున్నా మనకు రావాల్సినవి వస్తాయి అన్నట్టుగా ఆలోచన కలిగి ఉంటాం. సో చూడండి, నీవు నేను అలా కాదు. కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చేది వచ్చినా రానిది రాకున్నా ఇదిగో కొంచెం ఆహారం తీసుకుంటే చాలు అన్నటువంటి స్థితిలో మనం ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే రాని వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ రాజు దర్బార్లోకి వెళ్ళిన వెంబడే ఆమె ఊరికి వెళ్ళలేదు. ఏం చేసింది? ఉపవాస ప్రార్థనతో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి సిద్ధపడి ఆమె ధైర్యం తెచ్చుకొని తెగింపు చేసుకొని ఆమె నిర్ణయం తీసుకొని వెళ్ళింది. కాబట్టి ఆమెకు ఫలితము వేరుగా రాదు. ఎందుకంటే ఆమె ప్రార్థన జీవితంతో ముందుకు సాగింది, విశ్వాసంతో ముందుకు సాగింది. దేవుడు చేస్తాడనే నమ్మకం ఆమెకు ఉంది. కాబట్టి ఏ మాత్రం ఆమె భయపడలేదు, ధైర్యంతో ముందుకెళ్ళింది. ఆ రోజు ఆమె రాజ దర్బార్లో ఉన్నదాన్ని ఆమె ఉపయోగించుకొని ఆ యొక్క వారి జాతిని కాపాడింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలో నీవు నేను ఉండాలి. దీనికి స్తోత్రం. అలాగే మనం చూస్తే దానియేలు గ్రంథంలో ఇంకా ముందుకు ఈ మాట చెప్తాం మనం. దానియేలు గ్రంథం శద్రక్ మేషక్ అబేద్నెగో తర్వాత దానియేలు వీళ్ళందరూ ఉంటారు. అక్కడ వీళ్ళందరూ కొనిపోబడ్డ వాళ్ళు, వీళ్ళు కూడా పోయి అక్కడ ఏం చేయబడతా అంటే, అక్కడ రాజదర్బార్లో జ్ఞానవంతులను, మంచి సుందరవంతులను, మంచి బాగున్న వాళ్ళందరినీ వేరు చేసి వీళ్ళకి కొంచెం ఆహారం సపరేట్ పెట్టు, వీళ్ళందరినీ మనం ఒక 3 సంవత్సరాల తర్వాత మనం వాడుకుందాం అని చెప్పి రాజు ఆజ్ఞ చేస్తే, అక్కడ ఉన్నటువంటి నపుంసకుడు అధికారిని వాళ్ళని అంటాడు, అయ్యా మీకు రాజు దర్బార్లోంచి ఏమొస్తుంది? ఆహారం వస్తుంది. ఏమొస్తుంది? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ వస్తాయి, మీరు మంచిగా తిని పుష్టిగా రెడీ కావడమే అని అంటే, దానియేలు అంటాడు, అమ్మో ఇది మనకు అవసరం లేదు, ఇది అపవిత్రత కూడుకున్నది అవుతుందేమో, వాళ్ళు చేసిన పానం, వాళ్ళు తిన్న ఆహారం మనం తినకూడదు, కాబట్టి మనము పవిత్రపరచుకోవాలంటే ఇది అవాయిడ్ చేయాలి అని చెప్పి. చూడండి, వీళ్ళకు కూడా మంచి అవకాశం. అంటే ఒక మాట అంటే చూడు, కొడితే ఎక్కడ పడ్డాడంట? గారెల గూట్లో పడ్డాడంట. వీళ్ళకి మంచిగా దొరికింది, తీసుకుపోయారు. కానీ ఎక్కడ తీసుకుపోయారు? వేరే రాజ్యంలోకి తీసుకుపోయారు. కానీ వీళ్ళని సపరేట్గా ఆహారం పెట్టి బాగా దారుఢ్యంగా చేద్దామని తీసుకుపోయాడు. ఇదే మంచి అవకాశం. అరే వచ్చిందిరా, ఇంకా మనం ఏం మాట్లాడద్దు, ఇంకేం చేద్దాం, కానిచ్చేద్దాం అనుకునే తత్వం చాలామందికి ఉంటుంది. నిజంగా రాజు దర్బారు నుంచి వస్తున్నాయంట, మామూలుగా ఉండదు ఆహారము, ఇంకా మనం ఏం చేయాలి, కానిచ్చేయాలని ఆలోచన కలిగి ఉంటారు. కానీ వీళ్ళు 4 డిఫరెంట్గా ఉన్నారు. మనము ఆహారాన్ని తీసుకోకూడదు. ఆయన అధికారిని పిలిచి, అయ్యా ఇదిగో మాకు ఈ ఆహారం వద్దు, ఎందుకంటే మేము ఆహారం తినకూడదు, మాకు మామూలు భోజనం పెట్టు, మేము మామూలు భోజనమే తింటాం అని అంటే, అయ్యో నాకు ఇట్లా ఆజ్ఞ విధించబడింది, అది కష్టం, అట్లా చేయడం కష్టం, ఎందుకంటే రాజుకు భయపడతా, నేను రాజు మాటకు లోబడతా, మీ మాట నేను వినను అని అంటే, కాదయ్యా ఇట్లా అని చెప్పి అంటే, ఆ దేవుని యొక్క కటాక్షంతో ఆ వ్యక్తి వీళ్ళకి అవకాశం ఇస్తాడు. వాళ్ళు చరిత పెడతారు. చూడండి, వారం 10 రోజులు మమ్మలను ఏం చేయాలి, పరీక్షించు, మేము మంచిగా కనబడితే
మాకు ఇదే ఆహారం కొనసాగించు, మేము మంచి కనబడలేము అనుకోండి, మీకేమి ఇష్టం వస్తే అది చేయమని చెప్పి అంటారు. అంటే సరే అని చెప్పేసి వాళ్ళు రాజు దర్బార్లో ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోక వాళ్ళు వ్యతిరేకించి చూసినా అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ను కోరుకోవడము లేదు. సౌకర్యవంత జీవితాన్ని జీవించాలని, లేకపోతే తిని మంచి కావాలని వాళ్ళకి అవకాశము తీసుకోవట్లే. అందుకే మనం గమనిస్తే ఇక్కడ దానియేలు గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనం, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుడు అధిపతి దానియేలును బెల్షస్సాజరు అనియు, హనన్యకు శద్రకనియు, మిషాయేలుకు మేషకనియు, అజర్యను అజర్యకు అభ్యందగు అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనం పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులను కాకుండానట్లు వాడిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకులకు అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతిని దృష్టికి దానియేలును కృపా కటాక్షమునంద అనుగ్రహించను గనక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను స్తోత్రం హల్లెలూయా, మీకు అన్నపానమును నియమించిన రాజు నా యాజకునికి నేను భయపడుచున్నాను. మీరు ఈ 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయన కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణ అపాయం కలగజేస్తున్నారు అని చెప్పాను. అరే మాకు ఏంది, నేను అట్లా చేసినా నన్ను రాజు ఉంచుతాడా, నన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడయ్యా, కష్టం. మీరు అందరితో పాటు మీరు ముఖాల్లో ఏం రావాలి, ముఖ వర్చస్సులో మంచి కనబడకపోతే మీ మాట వింటే నా ప్రమాదం వస్తుంది, నేను చనిపోతా అని చెప్పి అంటే, అయ్యా కాదు అట్లా చేయకు, మమ్మల్ని టెస్ట్ చేయని చెప్పి మళ్ళీ అంటారు వాళ్ళు. కింద మనం చూస్తే భోజన శాఖాధాన్యాదులను పానము నీళ్లను నీ దాసులకు మాకిచ్చి 12వ వచనం, దయచేసి 10 దినముల వరకు పరీక్షించుము. హల్లెలూయా, 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించు, అప్పుడు చూసి మేము మంచి కనబడితేనేమో మాకు ఈ ఆహారం కొనసాగించు, మాలో మంచి ముఖంలో వర్చస్సులో సరిగా లేకపోతే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు చేయని చెప్పని వాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత 10 దినాల తర్వాత వాళ్ళు టెస్ట్ 10 దినముల పిమ్మట 15వ వచనం, వారి ముఖములు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా వారికి ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఈ అన్నీ కాకుండా మామూలు ఆహారము వాళ్ళకి ఇచ్చిండు. 10 రోజులు టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఎలా కనబడుతున్నారంట చూడండి. ఇక్కడ ఏమన్నా రాయబడి, సౌందర్యముగాను కలగాను కనబడగా, మంచి కనబడుతున్నారు, కళగా కనబడుతున్నారు, సౌందర్యం కనబడుతున్నారు. చూడండి, వెన్ యూ ఆర్ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్, నీవెప్పుడైతే సౌకర్యవంతమైన ఆ జీవితం కోరుకోక నీవు బయటికి ఏడుతూ దేవునికి భయపడి దేవుని మాటకు లోబడి నీవు బయటికి వెళ్తే, నీవు కోరుకున్నట్టుగా నీవు దేవునికి భయపడి దేవుడు చెప్పినట్టు చేస్తే, ఆయన ఆజ్ఞలకు లోబడితే ఆ దానికి నీవేం చేయబడతావంటే నీకు దేవుని యొక్క కటాక్షం నీ మీదకి వస్తుంది. అక్కడ ఉన్న అధికారి ఎవరైనా సరే వారి మనసు మార్చబడుతుంది, వారు మనకు అనుకూలంగా పని చేయడానికి నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి స్తోత్రం హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, అయ్యో మాకు అనుకూలంగా లేదండి ఇక్కడ వాతావరణం మా కార్యాలయంలో లేకపోతే మనం పనిచేస్తున్న దగ్గర అని అనుకుంటాం. కానీ నువ్వు ప్రార్థన చేసి ఫలితాన్ని మార్చే ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేసి ఫలితాన్ని మార్చే అవకాశం నీ చేతిలో ఉన్నది. ఎందుకంటే నీ ప్రార్థన వినే దేవుడు నీకున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రార్థన వినకుండా ఆయన చెవులు మందం కాలేవు. యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో నా చేతులు నేను రక్షించిన కూర్చోగాలేదు, నా చెవులు మందము కాలేవు. హల్లెలూయా. కాబట్టి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. నీవు ప్రార్థిస్తే ఫలితాన్ని మార్చే దేవుడు ఆయన. కాబట్టి వీళ్ళు అన్నారు, అయ్యా ఇట్లా చేయకంటే నిజంగానే వాళ్ళ మాటకు ఆయన లోబడి మార్చుకొని వాళ్ళకు 10 దినాలు టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత మంచిగా కనబడుతున్నారంటే సౌందర్యంగాను కలగాను కనబడ్డారంట.
ఆహారం వాళ్ళు వేరే ఆహారం తింటున్నారు, కానీ వాళ్ళకన్నా వీళ్ళే ఎక్కువగా అందంగా కనబడుతున్నారు. చూడండి, నేనే అందంగా ఉన్నాను, లేకపోతే నేనే బలంగా ఉన్నాను, అబ్బా నాకన్నా ఎవరు లేరురా అన్నట్లుగా, లేకపోతే నన్ను మించిన వాడు లేదురా అన్నట్టుగా మనం కొన్నిసార్లు ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని యొక్క బిడ్డలుగా నీవు ఉంటే నిన్ను మించిన వారు ఎవరు ఉండరు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని మాటకు లోబడి, వాళ్ళు ఏం గమనించారు? దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. ఇదిగో అపవిత్ర పరచుకొనకూడదు అనే ఒక మాట తీసుకున్నారు. చూసిరా, అది చాలా ప్రాముఖ్యమైంది. మనం 100 మందిలో ఉన్నామా, 10 మందిలో ఉన్నామా, ఎక్కడున్నామో కాదు, కానీ నీవు ఎక్కడున్నా దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా లేదు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీవు ఎక్కడున్నా, నీవు రాజ దర్బార్లో ఉన్నా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు ఉన్నతమైన హోదాలో ఉన్నా, లేకపోతే నీవు మామూలు స్థితిలో నీవు ఉన్నా, నీవు దేవుని మాటకు లోబడుతున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే వీళ్ళకి ఏం గుర్తొచ్చిందంటే అపవిత్రం అయిపోతాం అనే ఒక మాట గుర్తొచ్చి దేవుని ఆజ్ఞకు లోబడి మనం అపవిత్రపరచుకోకూడదు. కాబట్టి మనం ఆహారము పుచ్చుకోకూడదు. చూడండి ఎంత గట్టి నిర్ణయం. యవనస్తులు ఎవరు వాళ్ళు? యవన కాలంలో ఉన్న యవనస్తుల బిడ్డలందరూ కూడా ఎదిగి పెద్ద అయిన తర్వాత మమ్మీ మాట వినరు. తర్వాత ఇప్పుడు ఏమైంది తెలుసా? చదువు చెప్తున్న మాస్టర్ల మాట వినరు. ఇంట్లో వింటున్న అమ్మ డాడీ మాట కూడా వినరు. ఎవరి మాట వింటారు మరి? సెల్ ఫోన్ మాట వింటారు. హల్లెలూయా. ఎవరి మాట వింటారు? సెల్ ఫోన్ మాట వింటారు. సెల్ ఫోన్ ఏం చెప్తే అది చేస్తారు. ఎవరు? యవనస్తులు. మీరు అట్లున్నారా? ఎలాంటి జోన్లో మీరున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నీవెక్కడున్నా దేవునికి భయపడుతున్నావా? ఆయన ఆజ్ఞలను నీవు పాటిస్తావు. అపవిత్రపరచుకోవద్దు. హల్లెలూయా. అందరితో పాటు మేము కూడా తినొచ్చు. ఇంకా మనల్ని ఎవరో చూసేటోళ్ళు, మనం దేశంలో ఉన్నాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఊరు దాటిపోతే అయిపోయాయి, మనం స్వేచ్ఛ అయిపోయిందిరా, మనల్ని ఎవరు చూసేటోళ్ళు లేడు, అమ్మ లేదు, డాడీ లేదు, బ్రదర్ లేడు, స్నేహితులు లేడు, వీ కెన్ ఎంజాయ్ అన్నట్లుంటారు కొన్నిసార్లు. కానీ అప్పుడే జాగ్రత్త ఉండాలి. అక్కడే దేవుడు నిన్ను కనపెడతాడు. హల్లెలూయా. ఎవరు లేరు అనుకొని నీ ఇష్టం అనుకుంటా చూసినావా, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దృష్టి ఉంచుతాడు, నిన్ను లక్ష్య పెడతాడు, నీ ప్రవర్తన అంతటినీ ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నీవు అప్పుడు తీసుకున్న నిర్ణయం జాగ్రత్త. వాళ్ళు ఎవరు లేరు, దేశంలో ఉన్నారు, వాళ్ళకు తెలిసిన వాళ్ళు లేరు, కానీ వాళ్ళు దేవుని మాటకు భయపడరు. చూరా, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. భయపడి మేము అభద్రపరచుకోవద్దంటే వాళ్ళకన్నా బలవంతులు అయిపోయారు, వాళ్ళకన్నా సౌందర్యవంతులు అయిపోయారు. కళలో వాళ్ళ ముఖం చూస్తే కళగా ఉన్నది. హల్లెలూయా. అందుకే వాళ్ళకి ఇదే ఆహారం పెట్టినరు, వారిని ఆయన కూడా అపవిత్రపరచలేడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. విజయము దేవుడు వాళ్ళు వైపు ఉంచిండు. దీనికి స్తోత్రం. ఇదిగో నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. దేవుని రాజ్యంలో కంఫర్ట్ కొరకు ఆలోచన చేయడం కాదు, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. దేవుని కొరకు నీవు నిలబడాలి. అక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు దేవుని కొరకు నిలబడ్డారు. కాబట్టి వాళ్ళను దేవుడు మేలుతో నింపిండమ్మా. ఈరోజు నేను దేవుని ఆజ్ఞకు లోబడి నేను అలాగ నిలబడితే, అలాగ నీవు ఉంటే ఖచ్చితంగా నీ యవ్వన దశలో కానీ నీవే స్థితిలో ఉన్నావు కానీ ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను మేలైన స్థితిలోకి నడిపిస్తాడు. నీకు సమృద్ధి అయిన స్థితిలోకి నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఇదిగో నీ మాటకు వమ్ము కాదు, ఎందుకంటే నీ మాట దేవుడు ముద్రించి ఉన్నాడు. కాబట్టి నిన్ను మేలుకరమైన స్థితిలోకి నడిపిస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడి ఆయన మాట ప్రకారం ఉన్నావు. కాబట్టి యవనస్తులు చాలాసార్లు ఇట్లేం చేస్తారు, ఎందుకంటే అబ్బా ఏముందిరా మనకు దొరికింది చాలా అన్నట్టు ఉంటాం, కానీ దేవుని మాటకు భయపడేవారుగా ఉండం. ఇక్కడ వీళ్ళు చాలా చక్కగా మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు దేవునికి భయపడ్డారు. ఏ జోన్లో మనం ఉంటున్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సౌకర్యవంతమైన స్థితిలో నీవు ఉంటున్నావు? నీవు ముందుకు నడవాలి. అందుకే మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక మాట ముగిస్తే నేను అక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. 14వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవైతే. ఆమేన్. హల్లెలూయా. నీవైతే నీ యొద్దకు వచ్చుటకు, నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు రావడానికి నాకు సెలవియ్యు. చూడండి, కొంచెం లోతులోకి వెళ్తున్నాం. ఒకసారి గమనించండి. ఆత్మీయ జీవితం
శారీరకమైన జీవితం, రెండు కూడా కొన్ని సందర్భాల్లో శరీరమేమో ఏం కోరుకుంటుంది, అబ్బా హాయిగా ఉందిరా అని కంఫర్ట్ కోరుకుంటుంది. ఆత్మనేమో వెళ్ళాలి అనుకుంటుంది, వెళ్ళలేవు. కొన్నిసార్లు ఈ రెండుకి ఫైటింగ్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు రుచి చూస్తే అబ్బా రాజు భోజనం మిస్ అవుతున్నాం రా, టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అని అనుకుని ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఆత్మలో దేవునికి భయపడాలి. కాబట్టి మేము ఏం చేసి వాళ్ళు పవిత్రపరుచుకున్నారు. ఇక్కడ కూడా మనం చూస్తే ఇదిగో వాళ్ళు భయపడుతున్నారు. ఆ సముద్రం మీద యేసయ్య నడుచుకుంటూ వస్తే అయ్యో భూతమేమని భయపడుతున్నారు. అప్పుడు అన్నాడు భయపడకుడి నేనే, ఏమన్నాడు, భయపడకుడి నేనే అని చెప్పి యేసయ్య మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మాట్లాడి ధైర్యం తెచ్చుకోనండి. ఏం తెచ్చుకోవాలంట, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అని చెప్పి వారితో చెప్పగా పేతురు అంటున్నాడు అప్పుడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అతనితో అనెను. చూడండి, ఇక్కడ కొంచెం ఆలోచన చేయండి. యేసయ్య నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు సముద్రం మీద. ఫస్ట్ భయపడ్డారు, అయ్యో భూతం వస్తుంది అనుకున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు లేదు లేదు నేనే, భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి. యేసుప్రభు స్వతంగా అంటాడు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే అక్కడ వస్తున్నది దేవుడు అనే సంగతిని వాళ్ళకి తెలియజేస్తూ అన్నప్పుడు ఆయన అన్నాడు నీవైతే నీళ్ళ మీద నడుస్తానంట. ఎవరు, పేతురు అంటున్నాడు. హల్లెలూయా. నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవిమ్ము అని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. హల్లెలూయా. చప్పలు కొట్టండి ఒకసారి దేవునికి స్తోత్రం. పేతురు ఎక్కడ నడుస్తున్నాడు ఇప్పుడు, యేసయ్య నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఇతను కూడా నీవే అయితే నాకు సెలవు ప్రభువా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తా. స్టెప్ అవుట్ చేయడానికి దోణిలో నుంచి, దోణిలో మంచిగా ఉంది, సముద్రం వెళ్తున్నామంటే నీళ్ళలో దిగి ఈత కొడదాం అనుకుంటారా, అనుకోరు. దోణిలో అరంగా కూర్చొని మనం ప్రయాణం చేయాలనుకుంటాం, కంఫర్ట్ జోన్. హల్లెలూయా. ఇంకా దిగే అవసరమే లేదు. కానీ ఆయన నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా. ఈ మాట అనడానికి ఏం కావాలి, ధైర్యం కావాలి, తర్వాత విశ్వాసము కావాలి, తెగింపు కావాలి. మునిగిపోతావు, దిగినవా మునిగిపోతావు. సో దేవుని మీద నమ్మకం ఉంచాలి, అప్పుడు కానీ నీవు నడవలేవు. అయితే నీవే అయితే ప్రభువా నేను నీళ్ళ మీద నడుస్తా అంటే యేసయ్య అన్నాడు నడుమని చెప్పేసి. అప్పుడు ఆయన పేతురు నీళ్ళ మీద నడవడం స్టార్ట్ చేసిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కూడా నీళ్ళ మీద నడుస్తున్నాడు. నీళ్ళ మీద ఎప్పుడు నడిచినంటే యేసును చూస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగినంతసేపు ఆయన నీళ్ళ మీద నడిచిండు. ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో అప్పుడు ఏమైంది, మునిగిపోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను అలాగే ఉంటాం. చూడండి, ఫస్ట్ ఏమో దేవుని మీద నమ్మకంతో దేవుడు నాకు చేస్తాడని నడుస్తూ ఉంటాం. కానీ కష్టం వచ్చిందా, అబ్బా కష్టం వచ్చిందని కష్టాన్ని చూస్తాం. నీవు నేను మునిగిపోతాం. హల్లెలూయా. కష్టాన్ని చూసి మునిగిపోతాం, కష్టానికి భయపడతాం. ఈ కష్టమే మనకు భూతంలాగా మారిపోతుంది. దేవుని ముందల ఇదంతా దేవుడు నీతో ఉన్నాడనే సంగతి నీవు మర్చిపోతావు. గాలికి భయపడిపోయి ఆయన ప్రభువా నన్ను రక్షించు అంటున్నాడు. చూడండి, నీళ్ళ మీద నడుస్తూ ముందుకు వెళ్ళిండు, కానీ గాలిని చూసి భయపడ్డాడు. హల్లెలూయా. కానీ చూడండి, ఆయన కంఫర్ట్ జోన్లో ఉండదలుచుకోలేడు, ముందుకు సాగండి, విశ్వాసంతో అడుగులు వేసాడు. యేసయ్య అయితే నేను కూడా నడుస్తా. నీవు నేను విశ్వాసంతో తెగింపు కలిగి నీవు నేను బయటికి వెళ్ళి కంఫర్ట్ జోన్లో నుంచి మనం బయటికి అడుగు వేసేవారుగా ఉండాలి. అప్పుడు నీవు మునిగిపోయినా సరే ఎవరున్నారు అక్కడ, దేవుడు నీతో ఉన్నాడు. ఇదిగో భూమిని ఈ సముద్రాన్ని సృజించిన ఆ సర్వశక్తిమంతుడు నీతో ఉన్నాడు, నిన్ను నశింపచేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎదుర్కొన్న కష్టమైన, నీవు ఎదుర్కొన్న నష్టమైన, నీ ఏ రోదైనా బాధ అయినా ఆయన నీతో ఉన్నాడు. కాబట్టి నీవు కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వెళ్ళి స్టెప్ అప్ వేసి దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు నడుస్తున్నప్పుడు నీవు దానికి భయపడి మునిగిపోతున్నప్పటికీ కూడా దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి నిన్ను లేవనెత్తే అవకాశం దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీవు బయటికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందుకు సాగడానికి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఏ దాంట్లో ఉన్నారు, చాలా విషయాలు ఒక్కొక్క దాని కొరకు మాట్లాడవచ్చు. డబ్బు విషయం మాట్లాడవచ్చు, టైం విషయం మాట్లాడవచ్చు, ప్రతి మాట మనం మాట్లాడవచ్చు. ఏ
కంఫర్ట్ జోన్లో, లేకపోతే ఏ సౌకర్యవంతమైన దాన్ని నీవు కోరుకుంటున్నావు, ఇదే చాలు అన్నట్లు నీవు ఉంటున్నావా? లేదు, దేవుడు స్టెప్ అప్ ఏమన్నాడు, నీవే నడు అన్నాడు, నేను కూడా నడుస్తా అన్నట్లు నీవు ఉన్నావా? నడవగలిగితే ఖచ్చితంగా నీవు నడుస్తావు, దేవుడు నీకు విజయం ఇస్తాడు. చూడండి, అక్కడ ఎస్తేరును మనం చూస్తాం, నశించేదను కానీ రాజ దర్బార్లోకి నేను వెళ్తా, ఎందుకంటే యూదులందరినీ రక్షించాలి. హల్లెలూయా. మేము అపవిత్రం కాకూడదు. ఆహారం మంచిగా ఉంది, భోజనం తిని ఎంజాయ్ చేయొచ్చు, కానీ అపవిత్రపడకూడదు. కంఫర్ట్ జోన్లో నుంచి బయట ఉండాలి. అట్లుంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి? సౌందర్యంగా, కళగా ఉన్నాయి. ఈరోజు నీవు లోకంలోనే ఉండు, కానీ లోకానికి, దేవునికి భయపడి నీవు జీవించు. లోకానికి భయపడి కాదు, లోక ఆశల మీద కాదు, దేవుని మహిమతో నీవు జీవించు. ఖచ్చితంగా నీకు ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం మారిపోతుంది. చూడండి, ఆమె రాణిగా ఉంది, ఆ సమయంలో అక్కడ ఉంది కాబట్టి ఆమె అందరినీ రక్షించుకునే అవకాశం దేవుడు ఆమెకి ఇచ్చిండు. ఈరోజు నీకు కూడా ఎందుకు ఇచ్చిండంటే, నీవు ఇక్కడ ఉన్నావంటే నీవు నీ కుటుంబం కొరకు, నీ గ్రామం కొరకు, నీవు ఏ పట్టణంలో ఉన్నావు ఆ ప్రార్థన చేసి ఆ గ్రామం, ఆ పట్టణం, ఏ ఒక్కరినైనా సరే నీవు దేవుని వైపు తింపడానికి ఒక అవకాశం నీకు దేవుడు ఇచ్చిండు. ఈ సమయాన్ని బట్టి నీవు ఈ ప్రాంతంలో నీవు దేవుని కుమారునిగా నీవు నడవబడ్డావు, నీవు నిలుచున్నావు, నీవు విశ్వాసంతో ఉన్నావు కాబట్టి నిన్ను దేవుడు ఎంచుకున్నాడు. నీవు ఒక వ్యక్తిని నీవు నడిపించడానికి, ఆత్మీయంగా వారిని తీర్చిదిద్దడానికి నీవు శ్రమపడి, నీవు రిస్క్ తీసుకొని ఒక వ్యక్తితో నీవు మాట్లాడి ప్రేమ చూపెడుతూ వారిని దేవుని వైపు తింపడానికి వారికి ఎంతో గొప్ప భాగ్యం నీవు ఇచ్చినవాడు అవుతావు. ఈ అవకాశం నేను తీసుకుందాం. కంఫర్ట్ జోన్లో కాదు, సౌకర్యవంతమైన జీవితం జీవించాలి. దాన్ని మించిన జీవితం దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను ఎలా ఆలోచన కలిగి ఉన్నాం, ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నాం, ఒకసారి అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినం ప్రభువా మాతో మాట్లాడినావు నాయన. అవును తండ్రి, ఎస్తేరును మా ముందు ఉంచావు. ఇదిగో ఆయన ధనవంతుని మా ముందు ఉంచావు. అయా శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలును మా ముందు ఉంచావు. తండ్రి, వారు ఎలా ఉన్నారంటే తండ్రి ప్రభువా, వారు సౌకర్యవంతమైన దాన్ని చూడట్లేదు, కానీ ఇదిగో నీ మాటకు లోబడి విశ్వాసం నీ అందుంచి ఇగో ధైర్యం తెచ్చుకొని తెగింపుతో వారు ముందుకు సాగేవారుగా ఉన్నారు. వారు పరిస్థితులను మార్చేవారుగా ఉన్నారు. ఇదిగో పరిస్థితికి భయపడలేదు, కానీ పరిస్థితిని మార్చే అవకాశం వారు దేవుడికి ద్వారా తీసుకున్నారు. ఈరోజు నేను పరిస్థితిని చూసి భయపడి ఆగిపోతున్నామా? ఇదిగో ఆగిపోకుండా ఆ పరిస్థితిని మార్చే ఆ అవకాశము దేవుని ద్వారా నీవు తీసుకొని ముందుకు సాగేదానిగా నీవు ఉన్నావా? ఎలాంటి స్థితిని నీవు కలిగి ఉన్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి స్థితిని నీవు కలిగి ఉన్నావు? ఈరోజు ఎలాంటి స్థితిని నీవు ఉన్నావు? దానిలో నుంచి నువ్వు బయటికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇంతకు ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేసిన, నాకున్న బలహీనత తొలగిపోలేదు, కానీ దేవుడు అన్నాడు, స్టెప్ అవుట్, నీవు ఇప్పుడు అడిగేయి, ఇంతకు ముందుకు సాగు, ఖచ్చితంగా నేను బాగుపరుస్తా, నేను మేలుతో నింపుతా, నీకు రక్షణ వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇక ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఏ ఒక్కరు తప్పిపోకూడదయ్యా. ఏ ఒక్కరు అయ్యా ఈ వాక్యం విని ఊరికి వెళ్ళకూడదు ప్రభా. నింపబడుదురుగాక. వారు తండ్రి ఈరోజు నిర్ణయం తీసుకుందరుగాక. నేను కంఫర్ట్లో ఉండకుండా, ఇదిగో సౌకర్యంగా ఉండకుండా, దానికి మించిన సౌకర్యవంతమైన జీవితాన్ని పొందుకొని ఇతరులను నడిపించేదానిగా నేను ముందుకు సాగేదానిగా అయ్యా, నన్ను నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నేను ముందుకు సాగుతాను తండ్రి. అది ఏదైనా సరే, డబ్బు విషయంలోనైనా సరే, సమయం విషయంలోనైనా సరే, ఇదిగో కుటుంబం విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, నీ రాజ్య వ్యాప్తిలో నీ మాటకు లోబడి నేను ముందుకు సాగేదానిగా నన్ను మలచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ప్రతి బిడ్డను మలచండి ప్రభువా. నీకు వందనాలు. ఏ కష్టాన్ని చూసి, ఏ నష్టాన్ని చూసి భయపడుతున్నారో, ఆజ్ఞకు భయపడి ముందుకు వెళ్ళలేకపోయినా, ఇదిగో ఆజ్ఞను లెక్క చేయక దేవుని ప్రార్థించి ముందుకెళ్ళింది ఎస్తేరు. ఈరోజు నేను ప్రార్థించి ముందుకెళ్దాం, విశ్వాసాన్ని కనపరుస్తాం, ధైర్యం తెచ్చుకోనండి. దేవుడు మాట్లాడుతున్నాడు. తెగింపుతో మనం ముందుకెళ్దాం. ఖచ్చితంగా దేవుడు నిన్ను మేలుతో నింపుతాడు. అద్భుతం నీ కొరకు దాచబడి ఉన్నది. ఆ అద్భుతం నీవు తీసుకోవాలంటే నీవు స్టెప్ అప్ వేయాలి. నీళ్ళ మీద నడవాలంటే నీవు ఖచ్చితంగా ఓడ దిగాలి.
ఈరోజు నేను కంఫర్ట్ జోన్ కొరకు వేకిరపడక అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన దేవుని మాట కొరకు లోబడదాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన కొరకు పని జరిగిద్దాం. నీవు అద్భుతం పొందుకుంటావు. అలాగే నీవే ఇతరులకు అద్భుతాన్ని దేవుని ద్వారా ఇస్తావు. అలాంటి స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించాలని కోరుతూ ఉన్నాడు. అందరూ కూడా తీర్మానం చేసుకుందాం ఒక మాట. ప్రభువా, ఇదిగో నాకున్న సౌకర్యవంతమైన జీవితమే కాదు, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి, ఇదిగో నీవు చూపిస్తున్న ఆ మార్గంలోకి, ఇరుకు మార్గమైనా సరే నేను వెళ్ళడానికి సిద్ధపడతాను ప్రభువా. ఇగో విశాల మార్గం కాదు నాయన, ఇరుకు మార్గంలో నేను విజయం సాధిస్తా, ముందుకు సాగుతాను ప్రభువా. నా సబుద్ధిని ఆధారం చేసుకోను. ఇగో నా సబుద్ధిని ఆధారం చేసుకొని అయ్యా నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను విజయం పొందుకోలేను ప్రభువా. ఇదిగో రాత్రంతా కష్టపడ్డాం అని పేతురు అంటున్నాడు. ఇదిగో ఇప్పుడు నీ ఓడను లోతుకు నడిపి కుడి ప్రక్కన నీవు వలలేయి అని చెప్పి అన్నప్పుడు, ఇదిగో నీ మాట ప్రకారం నేను ఓడలేస్తున్నా అని అన్నాడు. విస్తారమైన చేపలు ఆయనకు పడ్డాయి. ఈరోజు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే రాత్రంతా కష్టపడ్డట్లుంటుంది, ఏ ఫలితం ఉండదు. ఇదిగో నీవు నీ సొంత ప్రణాళికలు వెళ్తే కష్టం నష్టం జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విజయం వస్తుందేమో, కానీ అది తాత్కాలికమైనదిగా ఉంటుంది. ఇదిగో నీకు శాశ్వతమైన రాజ్యం కొరకు, శాశ్వతమైన ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు ఇదిగో నీవు స్టెప్ అప్ వేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు సమాధానం పొందుకుంటావు, తర్వాత ఎల్లవేళ సమాధానం పొందుకుంటావు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మొర్దెకై అంటున్నాడు, నీవును నీ ఇంటి వారు నశిస్తారేమో చూసుకో. ఈరోజు ఎవరి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు? నీ ఆలోచన ఏంటి? నీ సౌకర్యం ఏంటి? అంతే చాలు. ఉదయకాలం 10ంటికి వచ్చడమే చాలా కష్టం, కానీ 8 గంటలకు రావడమా, 9 గంటలకు రావడమా, అది కష్టమైంది, 5 గంటలకు రావడమా ప్రార్థనకు అని అనుకుంటున్నావా? ఎస్, నేను రాగలుగుతా. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము, నాకు ఇచ్చిన గొప్ప ఆహారం, గొప్ప ఆరోగ్యము దేవుని కొరకు నేను వాడతా అని అంటే ఖచ్చితంగా ఇంకా ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. ఇదిగో 100 పెడుతున్నావా? కాదు, ఇగో దేవుడు అంటున్నాడు, ఇదిగో 1000 పెట్టు. అయినా సరే నేను ఆ సొంత పని కొరకు వాడుకున్నట్టుగా దేవుని పని కొరకు కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే సమృద్ధితో నేను దేవుడు నింపుతాడు. ఈరోజు ఏ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అయ్యా, నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. నా స్థితిని మార్చండి, నా పరిస్థితిని మార్చండి, నా గతిని మార్చే దేవుడు అయ్యా, నా ఉన్నతమైన స్థితిని మార్చే దేవుడు తండ్రి. ఇదిగో నాయన, తెగింపుతో ముందుకు సాగే ఎస్తేరు వంటి స్వభావము ప్రతి ఒక్కరికి దయచేయి. నీకు వందనాలు. శద్రకు మేషకు అబేద్నెగోలు లాంటి యొక్క స్వభావం ప్రతి ఒక్కరికి దయచేయి. ఇగో ఉన్నది అవకాశం దొరికింది, ఇగో యూజ్ చేద్దాం, కానీ చేద్దాం, ఆహారం తీసుకుంటే సరిపోతుంది, మనల్ని ఎవరు చూడలేదు అంటున్నట్లు యవ్వన కాలంలో నీవు ఉన్నా, ఆ స్థితిలో నీవు ఉన్నావా? దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు స్టెప్ అప్ వేయాలి. అది మంచి జోన్ కాదు, అది మంచి సౌకర్యవంతమైనది కాదు, అంతకు మించింది దేవుడు ఇస్తాడు. విశాలంగా ఉంది కాబట్టి నాశనంలోకి నడిపించబడుతుంది, ఇరుగ్గా ఉంది కాబట్టి నీవు సమృద్ధిలోకి నడిపించబడతావు. ఏమాత్రం భయపడక దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా నీవు పొందుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఒక నిమిషం నువ్వు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాను. దేవునితో ఏకంగా, దేవునితో ప్రత్యేకంగా మీరు మాట్లాడండి. ఎవరికి వారు. పరిశుద్ధుడానికి వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రీ మామా రీ బాబా బాబా లార్డ్, ఐ లిఫ్ట్ యువర్ నేమ్ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసునికి వందనాలు ప్రభువా. ఈ దినము తండ్రి అయా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. వారి ఆలోచన సరిచేయండి, వారికి ఉన్న ప్రతి దృక్పథం మార్చండి ప్రభువా. వారు పొందుకుందురుగాక నూతనమైన ఆలోచన, నూతనమైన ప్రణాళికను వారు పొందుకుందరుగాక. కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా నూతన ప్రణాళిక నీకు దేవుడు ఇస్తాడు, నూతన ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు. విజయం వైపు నీవు నడుస్తావు. పరిశుద్ధడానికి వందనాలు. కన్నా ప్రతి ఒక్కరు మీరు దర్శించండి, ఏ ఒక్కరు తప్పిపోకూడదు ప్రభా. వారు ఉన్న పాటన అధికమైన చూపుతో, అధికమైన ఆలోచనతో, తెగింపు కలిగి విశ్వాసంతో ముందుకు సాగుదురుగాక, విజయం పొందుకుందురుగాక. అలాంటి గొప్ప కృప ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందుమని యేసు సర్వశక్తి గల నామములో విన్న వాక్యం ప్రతి హృదయం ఫలించి పనిచేయనట్టు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేనికి స్తోత్రం. మోకరించండి అమ్మా.